మనసు వలననే పాపపుణ్యములు ఏర్పడుతున్నాయి. చూడడం అందరూ చూస్తారు, కానీ చూసినప్పుడు మనసు ఎలా ప్రతిస్పందిస్తోందన్న దాన్ని బట్టి పుణ్యము కాని పాపము కాని సంక్రమిస్తోంది. అయినప్పుడు మనస్సులోంచి వచ్చేటటువంటి అనేక కోర్కెలలోంచి ఏదో ఒక కోరిక మీద నిలబడిపోతున్నాడు గట్టిగా. భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ, మనిషిని కొన్ని గుణములు తోడేళ్లు వెంబడించినట్లుగా వెంబడిస్తాయి. తోడేళ్లు ఎలా వేటాడి హింస చేస్తాయో, ఎలా తినేస్తాయో అలా తినేస్తాయి. పరమ పవిత్రమైనటువంటి మనుష్య జన్మని, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి మనుష్య జన్మని పాడు చెయ్యగలిగినటువంటి గుణములు ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి. ఆ గుణములు ఉన్నాయి అని చెప్పడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమి ఉండదు. ఎందుచేత అంటే, మీరు వీటి చేత బాధపడుతున్నారు అని వైద్యుడు చెప్పాడు అనుకోండి, దానివల్ల ఏమిటి ఉపయోగం రోగికి? కాకపోతే స్పష్టంగా తన రోగం ఏమిటో అర్థం అవుతుందేమో. కానీ మనం ఏ రోగంతో బాధపడుతున్నామన్నది మనకి చెప్పడం కన్నా, మన రోగానికి ఉపశమనం కలిగేటటువంటి ఔషధం ఇవ్వడానికే వైద్యుడు ఎక్కువ దృష్టి పెడతాడు కదా. కాకపోతే దానితో పాటు పథ్యం కూడా చెప్తారు. ఇక పైన మీరు ఇవి తినండి, ఇవి తినకండి, ఇలా ఉండండి, ఇలా ఉండకండి అని మళ్ళీ ఆ వ్యాధి తిరగబెట్టకుండా సూచన చేస్తారు. అలాగే మనం మన జీవితాలు ఏ ప్రధానమైనటువంటి అవగుణముల చేత పతనమవుతాయో ఆ గుణములలో ఉండేటటువంటి దుర్లక్షణముల గురించి వివరణ చేయడం కన్నా, ఆ గుణముల నుంచి మనం బయటపడడానికి ఏం చెయ్యాలో చెప్పారనుకోండి, అది సాధనాపరంగా చాలా ఉపయోగం అవుతుంది. ఎవరికి వాళ్ళు పరిశీలనం చేసుకుని ఆ గుణముల నుంచి వినిర్ముక్తులు కావడానికి, జీవితాన్ని పండించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అసలు నిజానికి ఒక మనిషికి వేదాంత శాస్త్రం అక్కడ ఎంతో ఉపకారం చేస్తుంది. వేదతుల్యమైన వాక్కులు నీ నోటి నుంచి వస్తాయి అని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం భీష్మునికి ఉంది కనుక అత్యంత సారవంతమైన పలుకు ధర్మరాజు గారితో పలుకుతున్నాడు. ఆయన అన్నాడు, మనుజేంద్ర, సంకల్పమున పుట్టు కామంబు రూపరు దేహ నిరూపణమున పరుల దోషంబున ప్రభవించు క్రోధము అక్షీణ క్షమాయుక్తి చేసి పొలియు భూతాస్థిరత్వంబు బుద్ధి కానమి లోభమనగా జనించు కాంచిన అడంగు అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మ లేపన వర్జనమున లేక తక్కు కులమునను విద్య ధనమునను కలుగు మదము మరలివాని పెంపూహింప బ్రద్దిపోవు సాత్వికుడుగామి పొడము మాత్సర్యము అదియు చెడున్ కురుత్తమ సాధు సంసేవనమున. బహుశః ఈ పద్యంలో చెప్పబడేటటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా బాగా తెలుసుకుని నిత్య జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని పరిశీలించవలసినటువంటి అత్యంత ప్రధానమైన విషయాన్ని భీష్ముడు ప్రతిపాదన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మనుజేంద్ర, మనుజులకు రాజు అయినటువంటి ఓ ధర్మరాజా, సంకల్పమున పుట్టు కామంబు రూపరుదేహ నిరూపణమున. మనిషి సాధారణంగా పాడైపోవడానికి కారణం ఏమిటి అంటే, ఏదో కోరిక మనసులో బయలుదేరుతుంది. ఆ కోరిక బయలుదేరినటువంటిది ఏమవుతుందంటే మెల్లగా దృఢత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. మీరు చూడండి, కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి, అవి భూమిలో పెరగడం మొదలు పెడతాయి. మీరు ఎంత గట్టిగా పట్టి లాగండి అవి ఊడి రావు, వేళ్ళు నిప్పెడతాయి. మీరు ఏదో పైన తుంచారనుకోండి, 2 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ చిగుర్లు ఆకులు వేస్తాయి. 10 రోజులు ఉపేక్షించారనుకోండి, పోషించవలసిన అవసరం లేకుండా పెరిగిపోతాయి. అది విచిత్రం. వాటికి నీళ్లు పోసారా నిప్పులు పోసారాతో సంబంధం ఉండదు, అవి పెరిగిపోతాయి. దాని వలన ఒక్కొక్కసారి అవి ఎక్కడ పెరిగాయో అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా బీటలు వారిపోతుంటుంది కూడా. అలా సంకల్పమున పుట్టు కామంబు, మనసు అనేటటువంటి దానికి ఒక లక్షణం ఉంది. అది ఏమిటి అంటే చూడడానికి యోగ్యమైనది కాదు. అది చూడడం అంటే ఎవరికి సాధ్యం కాదు. ఏమంటే మీ కన్ను చూపించండి అన్నారనుకోండి, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కంటిని ఆధారంగా యావత్ ప్రపంచాన్ని మనిషి చూస్తాడు.
నేను ఈ ప్రపంచాన్నంతటినీ దేనితో చూస్తున్నాను? నా కంటితో చూస్తున్నాను. నా కంటిని నేను ఎప్పుడైనా చూసుకోగలనా? అద్దంలో చూడటం వేరు, సహజంగా చూడగలనా? చూడలేను. నా బాహ్యంలో ఉన్న అవయవములు నాకు కనపడతాయి. లోపల కొన్ని అవయవములు ఉంటాయి కదా, గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, మూత్రపిండాలు ఉంటాయి, జీర్ణావయవాలు ఉంటాయి, ప్రీతులు ఉంటాయి. ఇవి నేను ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు, కానీ ఒక వైద్యుడి సహాయం తీసుకుంటే ఇదిగోనండి మీ గుండె, ఇదిగోనండి మీ ఊపిరితిత్తులు అని బహుశా చూపించగలుగుతారు. అంటే చూపించగలరు అంటే ఏదో పైకి తీసి అని కదా నా ఉద్దేశం. ఇవాళ వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఒక తెర మీద చూపించగలరు అని నేను అనుకుంటున్నాను. నాకు అంత బాగా తెలియదు ఆ విషయం గురించి. చూపించగలరు అనుకుంటున్నా. ఎందుకు అది కూడా అనగలిగాను అంటే, ఒకప్పుడు నాకేదో రుగ్మత వస్తే ఒక వైద్యుడు నాకు ఈ లోపలికి ఉన్నటువంటి అవయవ సంబంధమైన విశేషాలని తెర మీద చూపించారు. గొట్టం లాంటిది పెడితే ఆ వెలుతురులో తెర మీద కనపడింది. నా కంఠ లోపల భాగంలో వచ్చినటువంటి రుగ్మత కనపడింది. అలా లోపల ఉన్న అవయవాల్ని చూపించగలరేమో. మనస్సుని చూపించండి అని అడిగారు అనుకోండి. ఎవరైనా చూపించగలరా? అసలు మనసుని చూపించడం సాధ్యం కాదది. ఎందుకని అంటే సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. కానీ వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే, ఒక మనిషి యొక్క అభ్యున్నతి, ఒక మనిషి యొక్క జీవితం, ఒక మనిషి యొక్క కీర్తి, ఒక మనిషి యొక్క ఉత్తమ గతులు, అతని శాశ్వతత్వం, అతని గొప్పతనం, అతను చిరస్మరణీయుడు కావడం, ఇవన్నీ కూడా ఆయన మనసు మీద ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. ఎందుకని అంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది అస్సలు ఖాళీగా ఉండదు. నిద్ర లేచింది అంటే స్వప్నావస్థలోంచి, అంటే సుషుప్తిలోంచి స్వప్నం, స్వప్నంలోంచి జాగృతిలోకి వచ్చిందనుకోండి, ఇంద్రియాలతో కలిసిందనుకోండి, ఇంకా నిరంతర సంకల్ప వికల్పములు చేస్తూ ఉంటుంది. అలా ఏవో ఆలోచనలు చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలోచనలు చెప్తూ వెళ్ళిపోతున్నప్పుడు కొన్నింటిని మనం పట్టించుకోం, అసలు వికల్పం వదిలేస్తుంది దాన్ని. కానీ అలా వాడు వదిలేశాడు, వాడు మన మాట వినలేదు కదా అని అదేం ఊరుకోదు. అది అలా తీసుకొచ్చి చెప్తూనే ఉంటుంది. అది ధర్మబద్ధమా అధర్మబద్ధమా దానికి అనవసరం. అది ప్రతి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటుంది తీసుకొచ్చి. ఇదిగో ఇది ఇలా బాగుంది కదా, ఇది ఇలా అనుభవిస్తే బాగుంటుంది కదా, ఇలా సంపాదించేస్తే బాగుంటుంది కదా, ఇలా దాచేస్తే బాగుంటుంది కదా. ధర్మమా అధర్మమా దానికి అనవసరం. మంచి చెప్తుంది, చెడు చెప్తుంది. అందుకే మంచి చెప్తే పొగిడేరు త్యాగరాజస్వామి. మనసా అని తన మనసుని తాను సంబోధిస్తూ ఎన్నో కీర్తనలు చేశారు. అది ఎన్నో చెప్తూ ఉంటుంది. ఇందులో ఏదైనా ఒక విషయం మీద అనురక్తులయ్యారనుకోండి, మీరు బుద్ధి కూడా కేంద్రీకృతమైందనుకోండి, అది మొట్టమొదట బీజం రూపంలో ఓ చిన్న కోరిక కింద మొదలవుతుంది. మొదలై దాని మీద దృష్టి బాగా నిలబడిందనుకోండి, అది బాగా వేళ్ళు ఉంచుకొని దృఢమైనటువంటి కామం అవుతుంది, అంటే కోరిక అవుతుంది. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోవాలనేటటువంటి ఒక ధృతి బయలుదేరుతుంది, ఒక పట్టుదల బయలుదేరుతుంది. నేను ఎలాగైనా ఇది సాధించాలి, ఈ కోరిక తీర్చుకోవాలి. అది ఉత్తమం అనుకోండి, అదృష్టం. ఒకవేళ అనుత్తమం అనుకోండి, అది అధార్మికం అనుకోండి, అదే పతనమునకు కూడా కారణం. అందుకే గీతలో కృష్ణుడు ఒక మాట అంటాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధనమునకు కాని మోక్షమునకు కాని మనసే కారణము అయినప్పుడు అసలు ఆ మనసు చెలించదనుకోండి, ఆ మనసు తప్పు మార్గంలో ఏమీ చూడదనుకోండి, ఇంద్రియముల వల్ల దోషం రాదు. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో నాకు అర్థం కాలేదు. ఇంద్రియం యొక్క ధర్మం ఏమిటి? దాని పని చేస్తుంది అంతే. కన్ను ఉందనుకోండి, దాని పని చేస్తుంది. మనసు దాని వలన ఏమీ ప్రభావితం కాకుండా పవిత్రంగా ఉందనుకోండి, ఆయన ఏం చూశాడన్న దాంతో ఆయనకి పాపము లేదు, పుణ్యము లేదు. ఎలా అంటారేమో, సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మని అన్వేషించడానికి వెళ్ళినప్పుడు నచా కులీనా నచ హీనరూప నదక్షిణ నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ. మహాసౌందర్యరాసులైనటువంటి అనేక మంది స్త్రీలు ఒంటి మీద సరిగా బట్ట లేకుండా పడున్నారు. ఈమె సీతమ్మ కాదు, ఈమె సీతమ్మ కాదు, ఇది ఈమె సీతమ్మ కాదని చెప్పి ఆయన చూస్తూ వెళ్ళిపోయి సీతమ్మ కాదని వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయాక ఆయనకు అనుమానం వచ్చింది.
ఒరే, నేను ఇంతమందిని రాత్రివేళ నిద్రపోతుండగా చూశాను కదా, వాళ్ళ ఒంటి మీద సరిగ్గా వస్త్రాలు కూడా లేవు కదా, నాకు పాపము రాలేదా? అలా చూడకూడదు కదా అని ఆయన ఆలోచన చేశారు. ఆలోచన చేసి వెంటనే ఆయన ఒక మాట అన్నారు. ఆయన అన్నారు, ఇవన్నీ చూసినప్పుడు నా మనసు ఏమైనా కదిలిందా? నా మనసు యందు వికారము కలిగిందా? నా మనసు యందు వికృతమైన భావనలు ఏమైనా కలిగాయా? ఏమీ కలగల. ఈమె సీతమ్మ కాదు అని నేను వెళ్ళిపోయాను. ఆవు దూడ కనపడకపోతే ఆవుల మందలో వెతుకుతాం, స్త్రీ కనపడకపోతే స్త్రీలలో వెతుకుతాం తప్ప నా మనసు వికారము చెందలేదు కదా. కాబట్టి ఇప్పుడు నా యందు దోషమేముంది? నాకేం దోషం కలగలేదు అని వెళ్ళిపోయారు. అంటే మనసు ప్రభావితము కానంత వరకు ఇంద్రియములు వాటి ధర్మాన్ని అవి నెరవేర్చిన, ఏదో వినకూడనిది చెవిలో పడినా మనసు కదలలా, కనపడకూడనిది కనపడింది మనసు కదలలా, నాలిక మీద పడకూడనిది పడింది మనసు కదలలా, ముట్టుకోకూడనిది ముట్టుకున్నాడు మనసు కదలలా. కానీ అన్ని వేళలా అలా మనసు కదలకుండా ఉంటుందా? ఎంతో సాధన చేసిన వాళ్ళకైతేనే కదలకుండా ఉంటుంది. అందుకే సాధ్యులలోకి వెళ్ళారు స్వామి హనుమ. అయినప్పుడు మరి ఆ మనసు వలననే పాపపుణ్యములు ఏర్పడుతున్నాయి. చూడడం అందరూ చూస్తారు, కానీ చూసినప్పుడు మనసు ఎలా ప్రతిస్పందిస్తోందన్న దాన్ని బట్టి పుణ్యము కాని పాపము కాని సంక్రమిస్తోంది. అయినప్పుడు మనస్సులోంచి వచ్చేటటువంటి అనేక కోరికలలోంచి ఏదో ఒక కోరిక మీద నిలబడిపోతున్నాడు గట్టిగా. అది కామం అవుతోంది. కామం అంటే కోరిక. నేను అనేక పర్యాలు మీతో చెప్పా, కామము అంటే కేవలముగా ఏదో అన్ని వేళలా తుచ్చమైనటువంటి గ్రామ్య సుఖం గురించి ఆలోచించకూడదు. ఏ కోరికైనా కామము కిందకే వస్తుంది. అయితే ఎలా గెలవాలి మరి? అది ఆపలేరుగా, మీరు మనస్సుని ఆపలేరుగా. ఎంతసేపు ఆపేస్తారు మనసుని? అసలు ఇంకొకటి శాస్త్రంలో పెద్ద రహస్యం ఏంటంటే మనసుని చంపకూడదు. మీరు మనసుని నిద్రాణం చేసేసారనుకోండి, అది కదలకుండా చేసేసారనుకోండి, దానికి ఉత్సాహం అంతా చంపేశారనుకోండి, అప్పుడు మనిషి తరించలేడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఓ కోతి ఇలా వచ్చిందనుకోండి సభలోకి, అది అలా ఎక్కి పైకి ఎక్కి అలా చప్పుడు చేస్తూ అలా పరిగెత్తి అటు దూకి ఇటు దూకింది అనుకోండి, కోతి అంటారు. అలా మూల అలా పడుకుందనుకోండి, అంటే కోతి ఒంట్లో బాగోలేదా అంటారు. అవునా కదా? కోతి అంటే చురుగ్గా పరిగెత్తాలి, అంతేగాని కోతి పడుకుంటే ఎలా? మనసు కూడా అంతే, పరిగెత్తాలి. కానీ దేన్ని పట్టుకు పరిగెడుతోంది అన్నది ప్రధానం. అది విద్యుత్ తీగల్ని పట్టుకుందనుకోండి, ఒళ్ళు కాలిపోతుంది. పట్టుకోవలసింది పట్టుకోవాలి, మార్చి 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 ధర్మాన్ని పట్టుకోవాలి. ఏది పట్టుకున్నా ధర్మ సంబంధమైన విషయాన్ని పట్టుకుంటోందనుకోండి, అది ఉత్సాహంగానే ఉంటుంది, కానీ దాని వలన జీవితం పడదు. కాబట్టి భీష్ముడు పెద్ద రహస్యాన్ని మాట్లాడుతున్నాడు ధర్మరాజుతో. ఆయన అంటున్నాడు, మనుజేంద్ర సంకల్పమున పుట్టు కామంబు. సంకల్పము మనసులోంచి వస్తుంది. అందుకే మనసియుడు అని మన్మధుడికి పేరు. మనసులోంచి పుడతాడు. సంకల్పములన్నీ మనసులోంచి వస్తున్నాయి, నెగడులోంచి నిప్పురవ్వలు వచ్చినట్టు. ఈ సంకల్పములలోంచి అంటే ఆలోచనల్లోంచి కోరిక బలవత్తరంగా నిలబడుతోంది ఇది ఒక విషయం మీద. ఇప్పుడు దీన్ని ఎలా పరిశీలించాలి, ఎలా మార్చుకోవాలి మనిషి అంటే, మనసు చెప్పినది ఏమీ విచారణ లేకుండా వినడానికి అలవాటు పడిపోయిన కారణం చేతనే ఇన్ని కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తుంది. అది ఏదో చెప్తోంది, ఏదో కోరిక మీద నిలబడిపోతున్నాడు, ఓ తప్పు అనుభవించేస్తున్నాడు, సంపాదించేస్తున్నాడు, దాని పాప ఫలితం అనుభవించడానికి మళ్ళీ వస్తున్నాడు. కాబట్టి నీకు రావలసిన విధానం ఏమిటో తెలుసా? నీ మనసును నువ్వు పరిశీలించు. ఒక్కసారి ఇన్నాళ్ళు అది ముందుంటోంది, నువ్వు వెనక్కుంటున్నావు, అది నిన్ను నడిపిస్తోంది. నువ్వేం చేస్తావంటే ఆగమని ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తుంది. అదో ఆలోచన చెప్తుంది, అది దాని లక్షణం. కానీ సాధన చెయ్యి. ఎలా చేస్తావో తెలుసా? ఏదో ఒక తప్పు ఆలోచన చెప్పింది అంటే, నువ్వు ఇవాళ ఈ ఆలోచన చెప్పావు కాబట్టి నేను ఊరుకున్నాను అనుకో, అదే చెప్తావు, అదే చెప్పి దాన్ని కోరికగా మారుస్తావు. ఈ కోరిక బలవత్తరం అయిపోయిందనుకో, నా మనసు దాని చుట్టూ తిరగడం మొదలెడుతుంది. అది ఎలా తీర్చుకుందాం అనుకుంటాను, ఆఖరికి అది తీర్చుకుంటాను. శరీరంలో ఉన్న అవయవముల ద్వారా నువ్వు తృప్తి పొందుతావు, సంతోషించానంటావు. కానీ అది పాపముగా నా ఖాతాలో పడిపోతుంది. నేనేమవ్వాలి?
వెళ్ళి ఏ తిరియక్కులోకో వెళ్ళాలి మళ్ళీ వచ్చే జన్మలో. నువ్వు ఇలా చెప్పబట్టేగా ఇన్ని జన్మలు తిరిగాను, ఇన్ని జన్మలు తిరగమంటావు. ఏం బుద్ధి లేదా ఇలాంటి మాటలు చెప్పడానికి? పక్కన ఉన్నవాడు తప్పు చెప్తే ఎలా మందలిస్తావో నీ మనస్సుతో నువ్వు అలా మాట్లాడుకోవడం నీకు చేత కావాలి. నీ మనసుని నువ్వు పరిశీలించడం చేత కానంత కాలం సాధనలో నువ్వు అడుగు ముందుకి. అందుకే అసలు సాధన యందు గొప్ప విజయం ఎక్కడుంటుందో తెలుసా? నా మనసు నా మాట వింటలేదన్న మాట ఎవడు చెప్తాడో వాడు సాధన ప్రారంభించాడని గుర్తు. నేను ఏదో ధ్యానానికి కూర్చున్నాను అనుకోండి, ఏది ధ్యానం చేద్దాం అనుకున్నానో అది వదిలిపెట్టి ఇంకో దాని మీదకి పోతుంది మనసు. అది దాని లక్షణం. నిజాయితీగా నా మనసు దాని మీద లేదు అని చెప్పిన వాడెవరో వాడు సాధకుడు. వివేకానందుడిని పిలిచి, రామకృష్ణ పరమహంస నువ్వు ఆ దీప కళిక మీద అలా చూస్తూ ధ్యానం చేయి, కొంతసేపు దీపాన్ని చూడు, కళ్ళు మూసుకో, మళ్ళీ వెంటనే కనపడుతుంది దీపం. దానికి ఆ లక్షణం ఉంటుంది, కన్ను తొందరగా దీపాన్ని గ్రహిస్తుంది. మీరు ఆ పొడుగైన దీపం వంక అలా చూసి కళ్ళు మూసారనుకోండి, మళ్ళీ వెంటనే తెల్ల చారలా చూపిస్తుంది. కానీ ఒక దీపాన్ని చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి. కాసేపు ఆగి వచ్చారు రామకృష్ణ పరమహంస. చేస్తున్నావా? నిలబడిందా ధ్యానం? వివేకానందుడు ఏమి అరమరిక లేకుండా చెప్పాడు గురువు గారికి. లేదు, నా మనసు నిలబడలేదు. ఎక్కడికి వెళ్ళింది నీ మనసు? ఎక్కడో ఎవరో దూరంగా సుత్తి పెట్టి దేన్నో కొడుతున్నారు. ఆ సుత్తి చేత్తో పట్టుకుని ఇలా తిప్పి కొట్టే ఖంగ్ ఖంగ్ అది వినపడుతున్నప్పుడు ఒక్క క్షణం ఖంగ్ ఖంగ్ అంటుంది. ఇంకా అని దానితో నా మనసు మమేకం అవుతోంది. నేనిక్కడ ఎప్పుడు ఖంగ్ అంటానో అప్పుడే అది కూడా ఖంగ్ అంటోంది. అంటే అతని చెయ్యి తిప్పి కొట్టినప్పుడు ఎంత సమయం పడుతుందో ఊహ చేసి ఆ చప్పుడు వైపుకి నా మనసు వెళ్ళిపోతోంది. ఇక్కడ లేదు నా మనసు. నాకు ధ్యానము రాదా అని అడిగాడు. నువ్వు మొదటి విజయం సాధించావు. నీ మనసు నీ చెప్పు చేతలలో లేదన్న విషయం నీకు తెలిసింది ఇవ్వాలి. ఏది నీ చెప్పు చేతలలో లేదని తెలుసుకున్నావో దాన్ని చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన, ధ్యానము. కాబట్టి విజయం సాధించావు. ఇక ఇప్పుడు మొదలుపెట్టు. ఇప్పుడు దీపం వంక చూడకు, దాని మీదే ధ్యానం చేయి. అది ఏం ప్రమాదకరమైంది కాదుగా. అక్కం అన్న దాని మీదే బాగా దృష్టి నిలబెట్టు, తర్వాత దీపం మీద పెట్టు, అది ఆగిపోతుంది. అంటే మనస్సుని పరిశీలించడం అంత తేలిక విషయం కాదు. అది జారిపోతూ ఉంటుంది నిరంతరం. అందుకని దానితో మాట్లాడుకోవడం రావాలి ధర్మరాజా. ఇలా ఎన్ని మాటలు చెప్తావు, నాకు దుర్మార్గమైన ఆలోచనలు. నీ వల్ల కదా ఏదో కోరిక, ఆ కోరిక తీరలేదో కోపం, ఆ కోపం వల్ల ఎవరినో ఏదో అనమంటావు, వాడిని ఏదో అంటాను, అక్కడి నుంచి ఆ పాపం నాకు. పోనీ అన్న తర్వాత ఊరుకుంటావా? అనవసరంగా అనేసామే, వాడు బాధపడతాడే, అయ్యో ఎందుకన్నావా, పోన్లే ఏదో నచ్చ చెప్దాం అంటావు, వెళ్ళి నచ్చ చెప్తావు. వాడు నచ్చ చెప్తే వాడు అంత తొందరగా సముదాయింపబడలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమంటావు, చూడు ఇంత చెప్పినా కూడా వాడు వినలేదు, మళ్ళీ ఏడుస్తావు, మళ్ళీ కోపం. ఏమిటి అల్లరి నీతో? ఇది ఎన్నాళ్ళు ఇలాగా? ఎన్ని సందర్భాల్లో అయింది? ఇవే జరుగుతాయని తెలుసున్నప్పుడు ఉన్న ప్రశాంతత ఉండనివ్వవా? ప్రశాంతంగా ఉండవా? ఎందుకు అలా అక్కర్లేని విషయాలకు పెడతావు? నీ చేతిలో లేని విషయం, ఈశ్వరుడు అనుగ్రహించిన నాడు జరగవలసిన విషయం ఒకటి, అది జరిగే వరకు వేచి ఉండు. వేచి ఉండలేవా? దాని గురించి ఆలోచించకుండా ఇంకో విషయం మీద మనసు పెట్టు. అంతేగాని ఎందుకు అనవసరంగా అక్కర్లేని విషయానికి వెంపర్లాడి ఊరికే అసహనానికి గురవుతావు? నోరుమోయి అని చెప్పగలిగాడు అనుకోండి తన మనసుకి తాను, అది ఏమవుతుందంటే దానికి ఒక లక్షణం ఉంది, అది అలాగే వింటుంది. ఎందుకో తెలుసా? ప్రీతితో కానీ అప్రీతితో కానీ అది మాట వింటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైపోని 600 అయిపోని సాయంకాలం 6 గంటలకి నువ్వు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళవలసిందే అని నేను ఒక తీవ్రమైన నిర్ణయం పెట్టుకుని, ఏది ఏమైపోని నీకు చెప్తున్నా 6ంటికి నువ్వు అయ్యప్ప గుడిలో ఉండాలి అని ఒక స్థిరమైన నిర్ణయం చేసుకున్నాను అనుకోండి. 5 అయ్యేటప్పటికి స్నానం చేసి అయ్యప్ప గుడికి వెళ్ళాలిగా 6 గంటలకి అని విసుక్కుంటూ స్నానం చేయి, కాసేపు అదేదో వస్తోంది చూద్దామంటే ఓ దిక్కుమాలిన నిర్ణయం ఒకటి పెట్టావుగా, 6 అయ్యేటప్పటికి అక్కడికి వెళ్ళాలిగా, లే ఇంకా స్నానం చేయి అంటే అప్రీతితో మొదలు పెడుతుంది.
దానికి ఇష్టం లేదు ముందు. కానీ ఎవరు చెప్పాలి? అప్రీతితో. అదే చెప్తుంది, అది విచిత్రం. లే అంటుంది, ఏదో అప్రీతితో స్నానం చేస్తాడు. ఎందుకంటే తనకిష్టమైంది వదులుతున్నాడు కదా ముందు. తనకిష్టమైందంటే తన మనసుకి ఇష్టమైన దాన్ని దూరంగా జరుగుతున్నాడు. అందుని ఘర్షణ పడుతుంది, ఒప్పుకోదో పట్టాన. దానికి పేర్లు ఎడుతుంది, పద్దులు ఎడుతుంది, అక్కడికి ఎందుకంటుంది, అలాగే ఉంటాయంటుంది, ఇవన్నీ నమ్మకంటుంది. ఆ తర్వాత 10 రోజులు వచ్చాడు అనుకోండి, ఇక్కడ కూర్చోవడం, కాసేపు ఏదో హనుమాన్ చాలీసా వినడం, ఓ భజన వినడం, అలా స్వామి దేవాలయం అంతా పరిశీలించడం, గుడి గంటలు, ఇక్కడ కూర్చోవడం, కాసేపు గోశాలలోకి వెళ్ళడం, ఇది అలవాటు అయిందనుకోండి. ఓ 15 రోజులు పోయిన తర్వాత ఏ కారణం చేతనైనా మీరు వద్దు అని అనిపించినా అక్కడికి వెళితేనే ప్రశాంతంగా ఉంటుంది, అక్కడికే వెళ్ళిపోవాలి అంటూ. అది దానికి ఉన్న లక్షణం. అది వింటుంది. వినకపోతే అసలు మాట ఎలా చెప్తారు? అసలు మనసుని ఎలా మీరు వశం చేసుకుంటారు? కుదరదుగా. ఇప్పుడు రాయి ఉందండి, కరగబెట్టండి అన్నాను అనుకోండి, ఎలా కరగబెడతారు? అది కరగదు. పంచదార ఉంది, కరగబెట్టండి అన్నాను, కరుగుతుంది. మనసు మాట వింటుంది, దానికి ఒక సాధన ఉంది, దానికి ఒక అభ్యాసం ఉంది, దాని చేత అది వింటుంది, విని మనిషిని తరింపచేస్తుంది. దానికి అలా అభ్యాసం అయిందనుకోండి, మీరు ఏ వస్తువుని అందించాలో ఆ వస్తువును అలా అందించడం మొదలెట్టారనుకోండి, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? దాన్ని ఊడ కింద పట్టుకుని ఊగుతుంది. ఇప్పుడు నేనేదో మీకు చెప్పాను, 8:30 అవుతుంది, నేను మంగళం చెప్పి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయినా నన్ను వదలదు. ఎందుకంటే వెళ్ళి పడుకున్నాను అనుకోండి, ఇంకా ఈ పద్యానికి ఇలా చెప్పచ్చు, అలా చెప్పచ్చు, ఏవేవో జ్ఞాపకానికి వస్తాయి. మీకు నిజమే కదా, మనసు అలాగే ఉంటుంది కదా అని ఒక్కొక్కసారి నా మాట మీకు వినపడుతూ ఉంటుంది కూడా నిద్రలో. మీకు అదే జ్ఞాపకానికి వస్తాయి, దాని గురించే ఆలోచన చేస్తారు, మిమ్మల్ని మీరు దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. రేపు కూడా వచ్చి ఏదో తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. అంటే మనసు వశపడితేనైనా ఇది సాధ్యం అవుతోంది. కాబట్టి కామము ఎక్కడ నుంచి పుడుతోందో ఆ పుడుతున్న స్థానాన్ని పరిశీలిస్తే కామం ఉడిగిపోతుంది. ఇంకా దుష్టమైన ఆలోచనలు ఉండవు. మీరు 10 మాటలు బెదిరించారనుకోండి, అది మాట వింటుంది. ఎందుకు వింటుందో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంది. రామకృష్ణ పరమహంస అద్భుతమైన మాట చెప్పారు. ఓ కుక్క ఉందనుకోండి, దాన్ని నేను మా ఇంట్లో గదుల్లో తిప్పడం అలవాటు చేశాను. చాలా కాలం నుంచి అది ఇంట్లో గదుల్లోనే తిరుగుతూ ఉంటుంది. నేను ఇంటికి వచ్చినప్పుడు లోపలికి రాగానే గబగబా 2 కాళ్ళు వేసి నా కంఠం వరకు, నా భుజాల వరకు ఎక్కేసి, మూతి నాకేసి, ముఖం నాకేసి, కంఠం నాకేసి అల్లరి చేస్తూ ఉంటాను. ఎవరో పెద్ద ఆయన వచ్చాడేమో, కుక్కని పెంచద్దు అనలేదు, కుక్క మీద ప్రేమతో ఉండవలసిందే, కుక్కని పోషించవలసిందే, కానీ అలా ఇంట్లో తిప్పుకోకూడదయా, తప్పది. తెలియక అది ఎవరినో కరవచ్చు, గబుక్కుని చటుక్కుని లోపలికి వస్తే ఏదైనా ముట్టుకోవచ్చు, దానిలో సూక్ష్మాంగ జీవులు ఉంటాయి. ఇంట్లో ఎందుకు? లోపలికి రానివ్వకు, బయట ఉంచు కుక్కని, లోపలికి తీసుకురాకన్నాడు. ఎవరికి అర్థం అవుతుంది? కుక్కకి అర్థం అవుతుందా, యజమానికి అర్థం అవుతుందా? ముందు యజమానికి అర్థం అవుతుంది, కుక్కకి అర్థం అవ్వలేదుగా. అందుకని అదేం చేస్తుంది, మళ్ళీ ఆయన రాగానే ఆయనతో పాటు ఇంట్లోకి వెళ్ళి మీద ఎక్కుతుంది. ఆయన ఏం చేస్తాడు, మూతి మీద ఒడికొట్టి బయటకెళ్ళి అంటే అది ముందు గునుస్తుంది. ఇన్నాళ్ళు చక్కగా ఉంచుకునేవాడు, ఇది నన్ను బయటికి పొమ్మంటున్నాడు అని అల్కెళ్ళి ఇటెళ్ళి రావడానికి ప్రయత్నిస్తుంది. బయట ఆడుతున్నాడు, వెళ్ళి లోపలికి రాకు, గడప దగ్గరికి వస్తే వాడు బయటకు వచ్చు అంటాడు. ఓ 15 రోజుల తర్వాత దానికి అర్థమైంది, అంటే నన్ను గడప బయట ఉంటే ముద్దుగా చూస్తాడు, లోపలికి రావద్దంటున్నాడని గడప దాటి లోపలికి గడప దగ్గర నిల్చుంటాడు. ఒక కుక్క కూడా 15 రోజులు శిక్షణ ఇస్తే అర్థమైందా? మనసుకి ఎందుకు అర్థం అవదు? అవుతుంది. దానికి కోట్ల జన్మలుగా అలవాటు అయిపోయింది. వద్దన్న వాటి జోలికి వెళ్ళడం దానికి అలవాటు. వద్దన్న దాని జోలికి వెళ్ళొద్దని దాని మూతి మీద కొట్టి అలవాటు చేయడానికి దాని వగ్గే చూడాలి సాధన. కుక్కకు అలవాటు చేయడానికి కుక్కనే కొట్టాలి. కొడుకును కొడితే కుక్కకు వస్తుందా? కుక్కనే కొట్టాలి, తప్పదు. అలా మనసునే పరిశీలించాలి. కానీ మనసుని పరిశీలించడానికి వెనక్కి తిరగాలి. ముందుకే తిరుగుతానంటే దాంతో తాదాత్మ్యత చెందుతాడు. వెనక్కి ఏం చెప్పావు, ఏమిటా దిక్కుమాలిన ఆలోచనలు, బుద్ధుందా లేదా, ఏం వింటున్నావు, ఎందుకు చదువుకుంటున్నావు, దేన్ని ఆచరించిన దానికి ఎందుకు నీకు ఈ శాస్త్రం అని మీరు ప్రబోధం మొదలుపెట్టారనుకోండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత అది ఏం చేస్తుందో తెలుసా, భయాన్ని అలవాటు చేసుకుంటారు. అసలు అటువంటి ఆలోచనలు చెప్పదు. మీరు లోపలికి ఏ ఆహారం ఇస్తున్నారో దాని ప్రకారమే మాట్లాడుతుంది. కంటితో మంచివి చూస్తున్నారు అనుకోండి, అదే ఆలోచన చేస్తుంది. చెవితో మంచివి వింటున్నారు, అదే పుచ్చుకుంటుంది. మంచి విషయాన్ని ముట్టుకుంటున్నారు, అదే చెప్తుంది.
మీరు ఇంద్రియములతో వేటిని పట్టుకుంటున్నారో వాటి చేత అది ప్రభావితం అవుతుంది. దాని యందు అనురక్తిని కల్పించుకుంటుంది. పసిపిల్లవాడికి మీరు ఏ వస్తువు ఇస్తే దాన్ని బట్టి వాడి క్షేమం ఆధారపడుతుంది. వాడికి ఏం తెలీదు, 3 ఏళ్ల పిల్లాడు, వాడు ఆడుకుంటున్నాడు. తాతగారు కత్తెర ఇవ్వండి అన్నాడు. లేక పుట్టిన మనవాడు కదా అని కత్తెర వాడి చేతిలో పెడితే కాసేపు ఆగి వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వాడు ఏ వేలో కోసుకుంటాడా? కత్తెర ఏమిటిరా, కత్తెర నీకు ఇవ్వడం ఏంటి, ఇవ్వను అన్నాడు తాతగారు. వాడు ఏడిచాడు. నువ్వు ఏడిస్తే ఏడు, నేను ఇవ్వను. ఏమార్చడానికి ఏం చేశాడు? కత్తెరకి బదులు కత్తెర బొమ్మ ఉన్నావు అట్టిచ్చాడు. వాడు ఏదో దాన్ని పట్టుకోవడానికి వేళ్ళెట్టాడు, కుదరలేదు, అడిగిప్పాడు తిప్పాడు, కాసేపు ఆడుకున్నాడు. తాతగారు ఏమార్చారని తెలుసుకుని అట్టమొక్క పక్కన పారేసి ఏడిచాడు. వంకాయ ఎట్టుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏవి ఇస్తే వాడికి భద్రతో అవి ఇస్తాడు తప్ప వాడికి భద్రత లేనివి ఇస్తాడా? జీవుడికి ఏవి భద్రతో ఆలోచనలే మనస్సు చేసేటట్టుగా దానికి శిక్షణనివ్వాలి. దాన్ని పరిశీలిస్తూ ఉండాలి. దాన్ని పరిశీలించకపోతే దాని ఇష్టం వచ్చిన ఆలోచనలు చెప్పడం దానికి అలవాటైపోతుంది. దాని సొమ్మేం పోయిందండి? పరమేశ్వరుడిచ్చిన అపూర్వమైనటువంటి సాధనం దీన్ని నాశనం చేసేస్తుంది. జీవితాన్ని నాశనం చేస్తుంది, కీర్తిని నాశనం చేస్తుంది, సర్వనాశనానికి కారణమవుతుంది. కాబట్టి ఓ ధర్మరాజా, సంకల్పమున పుట్టు కామంబు రూపరు దేహ నిరూపణమున. మనసులో పుట్టిన కామం మనసుని పరిశీలిస్తే పోతుంది, నిన్ను పాడు చేయదు, మంచి ఆలోచనలు చెప్తుంది. 2 అంటే కామము మొదటి దుర్లక్షణం గురించి మాట్లాడాడు భీష్ముడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూడండి మహానుభావుడు. అందుకు కదండి అంత గౌరవింపబడ్డాడు. సమస్త శాస్త్రపారంగతుడు, వేదాంత విజ్ఞాని. పరుల దోషంబున ప్రభవించు క్రోధం అక్షీణ క్షమాయుక్తి చేసి పులియు. లోకంలో కోపం ఎందుకు వస్తుంది అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, తన కోరిక తీరకపోతే కారణాన్ని వెతుకుతుంది. నేను కోరిక కోరాను, ఆ కోరిక తీరలేదు. అప్పుడు ఆ కోరిక తీరకపోవడానికి ఎవరు కారణం వెతుకుతుంది. నేను కష్టపడి వెతికి ఎంతో ఇష్టం మీద బొమ్మ తెచ్చి అక్కడ పెట్టి గూట్లో పెడదామని చెప్పి చేతులు కడుక్కోవడానికి వెళ్ళాను. నా మనవడు వచ్చి గబగబా ఏంటి తాత అని ఇలా పట్టుకుని కింద పారేశాడు. నాకు కోపం వస్తుందా రాదా? లేక తెచ్చిన బొమ్మ, కష్టపడి తెచ్చిన బొమ్మ కింద పడేశాడా? నాకు వెంటనే వాడు తప్పు చేశాడు కదూ, నాకు కోపం వస్తుంది. అపారమైనటువంటి కోపం వచ్చేస్తే బొమ్మని వాడు పగలగొట్టాడు, వాడి వీపు నేను పగలగొడతాను. భీష్ముడు అంటున్నాడు, ఇద్దరూ తప్పేగా చేస్తున్నారు. వాడికి తెలుసా? అంత విలువైన బొమ్మని తెలుసా? తాతగారి జీవితంలో కోరుకుని వెతికి ఇన్నాళ్లకి దొరికిందని తెచ్చుకున్న బొమ్మ అని వాడికి తెలుసా? తెలిస్తే అలా ముట్టుకునేవాడా? కింద పడేసేవాడా? పగలగొడతాడా? చెయ్యి జారిపోతుందని వాడికి తెలుసా? తన చిట్టి చేతులతో పట్టుకోకూడదని వాడికి తెలుసా? వాడికి తెలియదు కదా. అక్షీణ క్షమాయుక్తి. ఎప్పుడైనా ఏదైనా కొంచెం తొట్టుబాటు రావచ్చేమో, ఓర్పు ఎందు తట్టుబాటు రాకూడదు. అలా ఓర్పుతో నిలబడగలిగితే ఆలోచన ఏర్పడుతుంది. పిల్లవాడు కదా, వాడికి తెలియదు కదా పాపం, అందుకు కదా పగలగొట్టాడు. చూసావా ఎలా జరిగిందో, ఇంకెప్పుడు నువ్వు ఇటువంటివి ముట్టుకోకే అని చెప్పాడు తప్ప కోపమునకు వశపడ్డాడు. కాబట్టి ఎప్పుడూ కోపం రావడానికి ప్రధానమైన కారణమేమి అంటే 99% కారణం ఏమై ఉంటుంది అంటే ఏదో ఇతరులు తప్పు చేశారు. తను నిర్ణయానికి వస్తాడు, ఆయన తప్పు చేశాడు, ఈయనకి కోపం వస్తుంది. ఆయన తప్పు చేశాడు అన్నప్పుడు భరించగలిగిన ఓర్పుని పెంచుకో. ఆ ఓర్పు పెంచుకోగలిగితే అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. పైగా క్రోధము అధికమైపోతే ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. అంత కోపం వచ్చేసింది అనుకోండి, ఆ కోపానికి వశపడిపోయినప్పుడు రాక్షసత్వం వచ్చేస్తుంది. తెలిసో తెలియకో, చూసో చూడకో అప్పుడు చేసినటువంటి పని ఒక్కొక్కసారి అత్యంత ప్రమాదానికి కూడా వెళ్ళచ్చు, చెప్పలేము. కాబట్టి మనసు క్రోధం దాకా వెళ్ళిపోయే వరకు దానికి అలా మేత వేయకు. అందుకే అక్షీణ క్షమాయుక్తి అన్న దాంట్లో ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? కోపం పెట్టుకుంది అనుకోండి, అది మంచిని చూడదు. మీరు ఎప్పుడైనా చూడండి, నాకు మీ మీద ప్రేమగా ఉన్నంత కాలం మీ మంచి ఒకటే కనపడుతుంది. నాకు మీ మీద కోపం వచ్చింది అనుకోండి, మీ మీద పోనీ మీకు నా మీద కోపం వచ్చింది అనుకోండి,
వస్తే నా మంచి ఏదైనా ఉంటే మీకు కనపడదు ఇక. వాడు ఎప్పుడు అంతేనండి దుర్మార్గుడు, ఎప్పుడు అంతే అని ఏవేవో 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 తీసుకొచ్చి గుణములను కూడా దుర్గుణముల కిందే చెప్తుంది. అన్ని తప్పులు ఎంచుతుంది. అన్ని తప్పులు ఎంచడంలో ఏమవుతుందో తెలుసా? నిప్పుని అని ఊది ఊది మంట లేపినట్టు బొగ్గున మండిస్తుంది. ఆ బొగ్గున మండడంలో ఏమవుతుందంటే ఎదురుగుండా ఆ వ్యక్తి తటస్థపడినప్పుడు మీ నోటి మీద అదుపు పోతుంది. మీరు ఏ మాట అంటారో మీకు తెలియదు, మీరేం చేస్తారో మీకు తెలియదు. అది ఎంత ప్రమాదానికి ఎడుతుంది అంటే చెప్పలేం. అనేక చోట్ల అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం అదే. కేవలం అదే కారణంగా విడిపోతారు. కేవలం అదే కారణంగా కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య పెద్ద పెద్ద అడ్డుగోడలు ఏర్పడిపోతాయి. ఆ సమయంలో ఓర్పు పట్టగలిగాడు అనుకోండి, ఓర్పు ఎప్పుడు వస్తుంది? మంచిని చూసే ప్రయత్నం చేశాడు అనుకోండి, నిజమే, తప్పే. ఇంకా అది తప్ప మంచి లేదా? ఆలోచించి ఒక్కసారి. ఎంత మంచివాడు, ఎన్ని మంచి పనులు చేసినవాడు, ఎంత ప్రేమైకమూర్తి, ఎంతమందికి ఎన్ని ఉపకారములు చేసినవాడు. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు, ఓ తప్పు జరిగి ఉండొచ్చు, దానికి అంత రాపాడించేయాలా, అంత బాధ పెట్టాలా? ఆయన తప్పు ఆయన తెలుసుకోలేని అమాయకుడు ఏం కాదు. నిజంగా ఆయన చేసింది తప్పు అయితే ఆయనే తెలుసుకుంటాడు. దానికోసం మనం ఇంత పెద్ద అల్లరపడవలసిన అవసరం ఏంటి? ఓ మంచి మాట చెప్దాం, అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో, అలా చేయకండి అని ఊరుకుంటాడు. ఓర్పు ఉందనుకోండి, అల్లరి ఉండదు. ఓర్పుకి కారణం ఎక్కడుంటుందంటే, చెడుని చూస్తే కోపం వస్తోందని గుర్తొచ్చినప్పుడు మంచి వైపుగా మనసుని తిప్పేయాలి. అవతల వారిలో ఉన్న మంచిని వెతికి చూడడం మొదలెట్టాలి. మొదలు పెట్టారనుకోండి, మంట మీద నీళ్లు కిందకి వెళ్ళిపోతుంది. మీరు కేవల కోపధారిగా నిలబడ్డారనుకోండి, మంటలో నెయ్యి, అది భగ్గున మండుతుంది. ఇంకా 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 చూస్తుంది. చూడడంలో విచిత్రం ఏంటో తెలుసా? మోటు అంటాడు, వాళ్ళు ఏదో అంటారు, అదిగో చూసావా ఎలా మాట్లాడుతున్నాడు, దానికి అంతు ఉండదు ఇంకా. అంటే దాని పర్యవసానం ఆఖరికి ఎంత ప్రమాదకరంగానైనా వెళ్ళచ్చు. అందుకే మనిషి, మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి చెప్పేటప్పుడు భీష్ముడు చెప్పడానికి కారణం ఏంటంటే, వీటిని మనం పట్టుకోలేదు. చాలా మంది ఏమంటారంటే, కామక్రోధములను విడిచిపెట్టండి అంటారు. ఇప్పుడు నేను ఈ పుస్తకం పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఆ పుస్తకం వదిలేయండి అన్నారు అనుకోండి, వదిలేస్తాను. ఈ పుస్తకం నన్ను పట్టేసుకుంది అనుకోండి, కోటేశ్వరరావు పుస్తకం వదిలేయండి అన్నారు అనుకోండి, ఎలా వదులుతాను? అది నన్ను వదలాలా, నేను దాన్ని వదలాలా? అది నన్ను వదలాలి, అది పట్టుకుంది నన్ను. కామక్రోధములను మనం పట్టుకోలేదు, అవి మన్ని పట్టుకున్నాయి. ఇప్పుడు అవి వదిలిపెట్టాలంటే ఏవి ముట్టుకుంటే వాటికి చికాకో అది ముట్టుకోవాలి. విద్యుద్ఘాతం తగలకుండా ఉండాలంటే చేతికి రబ్బరు తొడుగులు వేసుకోవాలి కదా. అలాగే చెయ్యి కాలకుండా ఉండాలంటే పటకారతో గిన్నె దింపాలి కదా. పనస పండు ఒలిచి తొలలు తీసినప్పుడు చేతికి జిగురు అంటుకోకుండా ఉండాలంటే నూనె రాసుకోవాలి కదా. అలా మనిషి కూడా ప్రయత్నపూర్వకంగా అసలు కోపం వైపుకి వెళ్ళిపోకుండా ఉండాలంటే మంచిని ఆలోచించడం మొదలుపెట్టాలి. ఆ మంచిని ఆలోచించాడు అనుకోండి, తగ్గిపోతుంది. ఎందుకని? తను వ్యతిరేక విషయాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే తప్ప అది వెళ్ళదు. మా చిన్నతనంలో ఏట్లో స్నానం చేసేవాళ్ళం, ఇంట్లో చెప్పకుండా. అదో ముచ్చట, చిన్నతనం తెలియక ఏట్లోకి వెళ్ళి దూకి స్నానం చేసి కాసేపు ఈత కొట్టి వస్తే సరదా ఈత కొడుతుండేవాళ్ళం. ఆ ఈత కొట్టినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, గుర్తు పెట్టుకుని అందరమును ఏదో ఎవరింట్లోంచో వాళ్ళ ఇంట్లోంచి ఆ రోజుల్లో ముగ్గు పెట్టేవారు వీధుల్లో. ఇంత ముగ్గు కాగితంలో కట్టుకుని పట్టుకెళ్ళి ఏటి గుడ్డును పెట్టుకుని దాని మీద 4 రాళ్ళు ఎట్టేవాళ్ళం. గాలి వస్తే కాగితం ఎగిరిపోతే ముగ్గు ఎగిరిపోతుంది. ముగ్గు చాలా తేలిగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు పెడుతున్నారు లేదో నాకు తెలియదు అంత బాగా. కాగితం మీద రాళ్ళు పెట్టి ముగ్గు అక్కడ ఎట్టేవాళ్ళం. జలగ పట్టుకుంటూ ఉండేది. ఒక్కొక్కసారి ఆ ఏట్లో స్నానం చేస్తున్నప్పుడు టక్కును పట్టుకుంటే ఆ జలగని పట్టుకుని లాగారనుకోండి, అది రాదు, సాగుతుంది. అలా పట్టుకుని నెత్తురు తాగుతుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, జలగ పట్టేసుకుందని తెలియగానే చురుచురులాడుతున్న పట్టుకు లాగుతూ ఉంటుంది. ఆ ఒడ్డుకు వచ్చేవాళ్ళం, గబాబా వచ్చి ఆ జలగని ఇలా పట్టుకుని కాస్త ముగ్గు దాన్ని నోటి దగ్గర పడేస్తే దానికి అసహ్యం, వదిలేస్తుంది. వదిలేగానే దాన్ని దూరంగా పారేసి మళ్ళీ కుక్క బుద్ధి మళ్ళీ ఏట్లో నీళ్ళల్లో దూకేవాళ్ళం. జలగ పట్టుకుంటే ముగ్గేసుకునేవాళ్ళం. తర్వాత దొద్దురెక్కేది, అది చూసి ఇంట్లో వాళ్ళు పసికట్టేవారు, వీడు ఏట్లో స్నానం చేసేటవాడని విమానం మొత్తం మోగేది. సరే, అది వేరు విషయం అనుకోండి, అది కూడా మనసు యొక్క ఆటేగా, అలా తీసుకెళ్తూ ఉండడం. కాబట్టి ముగ్గేస్తే జలగొదిలినట్టుగా
కోపం వస్తే ఓర్పు పట్టు, కామం వస్తే దాన్నే పరిశీలించు. విరుగుడు చెప్తున్నాడు, అది భీష్ముడి యొక్క గొప్పతనం. ఇప్పుడు సమస్య చెప్తే ఉపయోగం ఏందండి? మీకు కడుపులో నొప్పిగా ఉంది డాక్టర్ గారు అంటే, కడుపు నొప్పి ఎందువల్ల వచ్చింది, ప్రీగు ఎక్కడ వరిచినది, ఏ రకమైన సూక్ష్మాంగజీవి లోపల ప్రవేశించినది, దాని వలన వచ్చే ప్రమాదమేమి, ఇవన్నీ మనకి గంట చెప్తే ఏమిటి ఉపయోగం? ఇవన్నీ అక్కల 3 పూట్ల ఇది 3 రోజులు వేసుకోండి అంటే చాలు కదా. ఆయన మీద నమ్మకం, ఔషధం వేసుకుంటాం. భీష్ముడి మీద నమ్మకం ఏమిటంటే, ఆ గుణాల గురించి ఎందుకు, ఆ గుణములు ఎలా పోగొట్టుకోవాలో చెప్పాలి. అంపశయ్య మీద పడుకుని ఒక్క వాక్యంలో చెప్తున్నాడు ఒక్కొక్క దాని గురించి. అది ఆయన ప్రతిభ. కాబట్టి పరుల దోషంబున ప్రభవించు క్రోధము అక్షీణ క్షమాయుక్తి చేసి పోతుంది కోపం. భూతాస్థిరత్వంబు బుద్ధి గానమి లోభమనఘ జనించు కాంచిన అడంగు. లోకంలో ఎక్కడ ఏ శిక్షణ తీసుకోవలసిన అవసరం లేకుండా వచ్చేటటువంటి గుణాల్లో ఒకటి ఏంటంటే లోభం. లోభం అంటే దాచుకోవడం. అన్నీ తీసుకొచ్చి దాచుకుంటూ ఉంటాడు. అందున మిగిలిన ప్రాణులకి, మనుష్య ప్రాణికి ఒక విషయంలో పెద్ద తేడా ఉంటుంది. ఎందుకని అంటారేమో, మిగిలిన ప్రాణులకు శాంతికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాటి రజోగుణం దృష్ట్యా తమోగుణం దృష్ట్యా పొందలేకపోవచ్చు, కానీ వాటికి అవసరములు తక్కువ, కామము తక్కువ. బట్టలు కుట్టించుకోవాలా, పట్టుబట్టలు కట్టుకోవాలా, పంచెకి అంచు ఉండాలా, లాల్చీ ఉండాలా, ప్యాంట్లు కావాలా, చొక్కాలు కావాలా, తలకాయ దూకోవాలా, పౌడర్ రాసుకోవాలా, ఫెయిర్ అండ్ లవ్లీయా, ఫ్యాన్ వేసుకోవాలా, ఆల్అవుట్ పెట్టుకోవాలా, ఏసీ ఉండాలా, ఏం లేవు దానికి. అన్నిటినీ మించి దానికి ఓ పిల్ల పుట్టిందనుకోండి, ఆ పిల్ల తనంత తాను ఆహారం సంపాదించుకోవడం అలవాటు అయ్యే వరకే దాన్ని పోషిస్తుంది. దానికి తనంత తాను ఆహారం సంపాదించుకోవడం దానికి వచ్చేసింది అనుకోండి, వదిలిపెట్టేస్తుంది. అది సంపాదించుకోండి. మనిషికి ఉన్న పెద్ద రుగ్మత ఏమిటో తెలుసా? అవసరాలు ఎక్కువ. ఆ అవసరాలకు అంత ఉండవు. కామం అక్కడి నుంచే వచ్చింది. అనేక రకములైన బట్టలు కావాలి, ఇందాక నీ చెప్పిన సంబారాలన్నీ కావాలి, ఇల్లు కావాలి, గుడి కావాలి, మంచిదే, తప్పే ఉంది, ఉండాలన్న కోరిక ఉండడం మంచిదే. కానీ ఇలా చిట్టా పెరిగిపోతుంది ఒక ఎత్తు. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే, నా పిల్లలు ఎక్కడి వరకు నీకు తృప్తి? వాడంతటా వాడు వాడిని నిర్వహించుకోగలడు, నువ్వు తృప్తిగా ఉండగలవా? వాడికి ఇంకా ఏమి ఇవ్వాలి? వాడికో 2 ఎకరాల పొలం చూస్తే బాగుంటుంది, వాడికో మంచి ఇల్లు కొని పెడితే బాగుంటుంది, ఓ 10 లక్షలైనా వాడికి పాపం వేసిస్తే బాగుంటుంది, వాడికో కారు కొని పెడితే, ఓ మనవడు పుట్టాడు వాడికో పథకం చేయించాలి, ముని మనవణ్ణి చూస్తే బాగుండే, ముని మనవణ్ణి ఒళ్ళో పెట్టుకుని స్వర్ణాభిషేకం చేయించుకుంటే బాగుండే. అసలు అంతేది. పైగా దీనికి తోడు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, కాగిత రూపమైన డబ్బు. అది ఎంత దాస్తే తృప్తి? అంతులేదు దానికి. జంతువు ఉందనుకోండి, అది అలా ఏం దాయిదిగా. దానికి ఎందుకు కరెన్సీ నోట్లు? గేట్ తినేస్తుంది అక్కడ పెడితే, అంతేగాని అదే తీసుకెళ్ళదు, దాచుకోదు. దాచుకునే గుణం ఆ డబ్బు పట్టుకెళ్ళి దాయడం అన్న లక్షణం రాగానే మనుష్యుడు ఏం చేస్తాడంటే లోభత్వాన్ని పొందుతాడు. ఎందుకు ఇచ్చేయాలి, నీ దాచుకుందాం అనుకుంటాడు. బాగా పట్టుకోండి, నేను ఎంతకని ఇవన్నీ వివరణ చేస్తాను, సులభంగా ఒక్క మాట చెప్పేస్తా. ఎందుకు దాస్తావు? నాది, నాకే ఉండాలి, అందుకు కదా దాస్తాం. ఏదైనా అంతా నాది, నాదిగానే ఉండాలి అని కదా దాస్తావు. నిజానికి నీదిగానే ఎప్పుడు ఉండిపోతుందంటే దానం చేసేస్తే. నేను అన్నమాట బాగా పట్టుకున్నారో లేదో. దానం చెయ్యనంత కాలం అది నీదిగా శాశ్వతం కాదు. ఎందుకనంటే 1,00,00,000 రూపాయలు సంపాదించాడు, ఊపిరి అయిపోయింది అనుకోండి, ఎవరిది? నావి అని 1,00,00,000 రూపాయలు చూపించన్నాడు. 1,00,00,000 రూపాయలు అనవు, ఆయనకే చెందిన వాళ్ళని అన్నవి. అవి ఇల్లు చూపించంటాడు, నేనే కట్టుకున్నానండి ఇల్లు, నాదే అంటాడు. ఆ ఇల్లు ఎప్పుడైనా ఆయన ఇల్లే నేను అంటుందా? అందో. నా కారండి అంటాడు. ఆ కారు ఎప్పుడైనా ఏమండి నేను ఆయనకి చెందిన దానిని అంటుందా? అందో. ఆ తర్వాత కొడుకు ఎక్కితే కొడుకుది, మనవడెక్కితే మనవడిది, ఎవడెక్కితే వాడిది, దొంగడెత్తుకుపోతే వాడిది. అదేం నోరు విరిచి చాలా కష్టపడి సంపాదించుకున్నాడు, చాలా తప్పండి, నేను రానండి, నేను కుర్రు అన్నండి, తాళం చేసి పెట్టినా కూడాను చాలా అన్యాయం అండి అంటుంది ఏమిటి? దానికే సంబంధం ఉండదు. అలాగా
పాశము మన వైపు నుంచి, దాని వైపు నుంచి అనుబంధాలు ఉండవు. ఆ ఆస్తులకి, వాటికి, భూమికి, పొలాలకి, లేకపోతే ఏదో ఇళ్ళు, నగ, నట్రా, వీటన్నింటికి అలాంటి అల్లర్లు ఏమి ఉండవు. కానీ నాది 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 అని కదూ ఇవన్నీ దాచాడు. నిజానికి తనతో పాటు ఎప్పుడు వస్తుంది? దీన్ని పుణ్యంగా మార్చాడు. ఎలా? వేరొకరికి దానం చేసేశాడు మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఏమైపోయింది? అది పుణ్యం అయిపోయింది, తనదైపోయింది, నా పుణ్యంగా మారిపోయింది. మారిపోయి ఏమవుతుంది? శరీరం వదిలిపెట్టినా జీవుడితో వచ్చేసింది. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఇంక ఎవరు ఏమి ఉంచుకోకూడదు ఇలా ఇచ్చి అని అనకండి. నేను నిన్ననే మీకు చెప్పే అర్ధ విభాగం గురించి. 5వ వంతు దానం చెయ్యి. శాస్త్రం ఎప్పుడూ కూడా నువ్వు అన్నీ ఇచ్చి సర్వనాశనం అయిపో అని ఎన్నడూ అలా కఠినంగా మాట్లాడదు, అర్థం లేని మాటలు మాట్లాడదు. కానీ నీదైపోవాలన్న కోరిక నీకు ఉన్ననాడు 5వ వంతు దానం చెయ్యి. 2, ఆ పిచ్చి ఎక్కువైపోతోంది అనుకోండి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, దాచెయ్యాలి, నాకు అది ఉండాలి, నాకు ఇది ఉండాలని ఉంటే, నాకు 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 అంటున్నావు కదా, నాకు నాకు అన్నప్పుడు అది ఎవరా? నేను. ఇది అది ఎంతకాలం ఉంటుంది? ఉంటుందా? 120 ఏళ్ళు ఉంటావా? లోపలైన అంగీకరిస్తారా? ఊరుకోవాళ్ళు ఎక్కడ ఉంటాను. పోనీ 100 కష్టం, 90 చెప్పలేను, 80 బహుశా, 75 ఖాయం. తర్వాత ఏమవుతుంది ఇదంతా? ఏమో. కాబట్టి నాది అని నువ్వు ఎవరిని చూపించట్టున్నావో అదే దాచలేవు, అదే ఉండదు. దాన్ని దాచగలవా? అది పడిపోకుండా ఆపగలవా? అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? నీకు నిజంగా లుబ్ధత్వం ఉంటే అవన్నీ నాది అంటున్నావు కదా, ఈ నాది అని నువ్వు దేన్ని చూపించావో అది పంచభూతములలో కలవకుండా ఆపగలవా? ఆపలేవుగా. మరి దాన్ని ఆపలేని వాడివి దానికి చెందిన ఇవన్నీ ఎక్కడ ఆపి చేసి నీకెని పెట్టుకుంటావో? అదే లేనప్పుడు ఇంక ఇవన్నీ ఏ నాదికి చెందుతాయి? నిజానికి చెందాలంటే దానం చేయడమే. కాబట్టి భీష్ముడు అంటున్నాడు, పిచ్చివాడా, తెచ్చినది లేదు, పట్టుకెళ్ళేది లేదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరలకవును. తేనెజుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తేనె పట్టు పెట్టి ఎక్కడెక్కడ ప్రతి పువ్వులోంచి తేనె తీసుకొచ్చి దాచిన తేనెటీగలు ఇంత తేనె సంపాదించామనుకుంటాయి. పట్టు బాగా పెట్టిందని తెలుసుకున్నవాడు కింద పచ్చి తాటాకులు 2, ఎండు తాటాకులు 2 మంట పెట్టి వెళ్ళిపోతాడు. ఆ పొక్క అవన్నీ పోతాయి, వాడు దింపుకుని పిండేసి సీసాల్లో పట్టుకుపోతాడు తేనె. అసలు నాది నాది అన్నప్పుడు ఆ నాదికి చెందిన నేనేది ఉందో అదే శాశ్వతం కాదా శరీరం. కాబట్టి లుబ్ధత్వం తగ్గాలంటే ఏ నాది నాది అంటున్నావో అవన్నీ శాశ్వతమా అన్నది ఆలోచించు. శాశ్వతము కాని దానికి మళ్ళీ అశాశ్వతమైనవన్నీ తీసుకెళ్లి అలంకారం చేయడం, శవానికి అలంకారం చేయడం కాదు. అలా ఆలోచన చేసినప్పుడు లోభగుణాన్ని తగ్గించుకోగలవు. 10 మంది యొక్క క్షేమాన్ని ఆలోచించగలవు. నువ్వు 10 మందికి ఉపకారం చేసి పుణ్యాన్ని మూట కట్టుకోగలవు. అది మౌఢ్యం కాదు, సమాజ హితము కొరకు ఎలా బ్రతకాలో నేర్పుతోంది. కాబట్టి భూతాస్థిరత్వంబు బుద్ధిగానమి లోభమనఘ జనించు కాంచిన నడగు. ఏ భూతము ఉండదయా అని ఆలోచించిన నాడు అసలు ఆ లోభగుణం ఉండదు. దేనికో ఏదైనా అంత పిచ్చి అనవసరం. మరి ఏదో ఇల్లు అన్నం మంచిదే, ఉండాలి తప్పదు. వాహనం మంచిదే, ఏదో కొంత డబ్బు తప్పకుండా ఉండాలి, వస్త్రములు తప్పకుండా ఉండాలి, ఏదో అంగరాగములు ఉండొచ్చు తప్పకుండా, కొంత బంగారం తప్పేం లేదు ఉండొచ్చు. కానీ కోట్లకు కోట్లు ఇందుకు ఏం చేస్తావు? అతికి పోకు అని తన అస్థిరత్వాన్ని తాను పరిశీలించుకోవడం చేత లోభగుణం అణిగిపోతుంది. అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేపవర్జనమున లేక తప్పు. మోహము అంటే అవివేకం. అజ్ఞానం కలిగితే ఏమవుతుందంటే చెయ్యవలసిన పని చెయ్యకూడని పనిలా కనపడుతుంది, చెయ్యకూడని పని చెయ్యవలసిన పనిలా కనపడుతుంది. ఇప్పుడు అది చెయ్యవలసినదా చెయ్యకూడనిదా అంటే ధార్మిక దృష్టితో ఆలోచిస్తే ఏది చెయ్యవలసిందో ఏది చెయ్యకూడనిదో అర్థం.
ధార్మిక దృష్టి అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడం అలవాటైతే అదే ధార్మిక దృష్టి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ధర్మము నాకు ప్రమాణమేది శాస్త్రం. శాస్త్రీయ దృష్టితో ఆలోచించు. భారతం కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో అయ్య బాబోయ్ వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని చంపేస్తే అదైపోతుంది ఇదైపోతుంది, నేను యుద్ధం చేయనని చెప్పి వెళ్ళిపోతున్నాడు అర్జునుడు. కృష్ణుడు కూర్చోబెట్టి శాస్త్రం మాట్లాడాడు. భగవద్గీతాసు ఉపనిషత్సు చెప్పాడు కదా జ్ఞానం అంతా. చెప్పి నీకేమర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నా అజ్ఞానం పోయి నాకేం తెలియాలో అది తెలిసింది. నేను క్షత్రియుణ్ణి, యుద్ధం చెయ్యాలి, అది నా కర్తవ్యం. నా కర్తవ్యం నేను చేస్తాను. ఇప్పుడు అధర్మం అనేటటువంటి అనులేపనం ఒంటికి రాసుకున్నది కడిగేసుకుంటే ధర్మం అవగతం అవుతుంది. ధర్మం అవగతమైతే జ్ఞానం అంకురిస్తుంది, మోహం పోతుంది. తానేం చెయ్యాలో అది చేయడం అలవాటు. ఏది చెయ్యకూడదో దాని జోలికి వెళ్ళాడు. కాబట్టి అజ్ఞానమున మోహమావహిల్లు అధర్మలేప వర్జనమున లేక తక్కు. కులమునను విద్య ధనమునను కలుగు మదము మరలివాని పెంపూహింప మ్రద్దిపో. మనిషికి అహంకారం అని ఒకటి ఉంటుంది, గర్వం, అతిశయం. ఇవి సాధారణంగా ఏ కారణముల చేత వెంబడిస్తాయో చెప్తున్నాడు. అందులో మొదటిదేది అంటే కులము. కులము అంటే నా ఉద్దేశం ఇవాళ ఉన్న సమాజ స్థితిలో నేను ఆ కులముల గురించి నేను మాట్లాడటం లేదు. కులము అంటే నేను ఫలానా వారికి చెందినవాడిని, ఫలానా కుటుంబంలో పుట్టినవాడిని. అదొక గర్వానికి కారణం. మా నాన్నగారు అది, మా తాతగారు అది, మాకంత డబ్బు ఉంది, అంత పెద్ద కుటుంబంలో వాడిని నేను, అదో గర్వానికి కారణం. అలాగే విద్య, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇన్ని విషయాలు తెలుసు, అదో గర్వం. ధనము, నాకు ఇంత డబ్బు ఉంది, అదో గర్వం. ఈ మూడు గర్వానికి కారణాలు ధర్మరాజా. ఈ గర్వము మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. గర్వము పోవాలి అంటే దానికి విరుగుడు చెప్తున్నాడు భీష్ముడు. ఇది పోవాలి అంటే మరలి వాని పెంపూహింప మ్రందిపోవు. అవి ఎలా వచ్చాయి అన్నది ఆలోచించు, పోతుందంతే. నేను ఫలానా మహాభక్తుడైనటువంటి ఒక మహానుభావుడి కడుపున పుట్టాను, నా గొప్ప? అది నా గొప్ప కాదుగా, నేనేం కోరి పుట్టలేదుగా, అది పరమేశ్వరుడి అనుగ్రహం. అటువంటి ఆయన కడుపున పుట్టడం. మీరైనా అంతే. మీ తల్లిదండ్రులందరూ మహాత్ములే, వాళ్ళ కడుపున పుట్టడం మీ అదృష్టం. నా తల్లిదండ్రుల కడుపున పుట్టడం నా అదృష్టం. దానికి నా ప్రయత్నం ఏముంది? నేను ఈవిడ కడుపునే పుడతాను, ఈయన కడుపునే పుడతానంటే నేను భగవదవతారం అవుతాను. అలా నేను అడిగి పుట్టలేదుగా. అది కృష్ణ భగవానుడు అయితే ఇగో నీ కడుపున పుడతానని చెప్పొస్తాడు. వామనమూర్తి అయితే నీ కడుపున పుడతానంటాడు. నేను అలా చెప్పాను మా అమ్మగారికి, అమ్మా నేను నీ కడుపున పుట్టి నిన్ను చాలా కీర్తివంతురాలను చేయుదును అని ఏమైనా చెప్పి పుట్టానేమిటి? నేను గత జన్మలలో చేసుకున్నటువంటి అదృష్ట లీశం ఏమైనా ఉందేమో అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టాను. మీరైనా అంతే కదా. అయినప్పుడు అందులో నువ్వు గర్వపడడానికి ఏముంది? నువ్వేం చేశావని గర్వపడుతున్నావు? నేను అక్కడ పుట్టానడానికి. వెనక్కి పరిశీలనం చేస్తే గర్వం పోయింది. 2 విద్య, నాకింతొచ్చు అని కదా గర్వపడుతున్నావు. నీకన్నా బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? నేను చాలా బాగా చెప్తున్నానండి ఉపన్యాసం అని గర్వపడ్డాను అనుకోండి. నువ్వు ఉపన్యాసం చెప్పడానికి ఇంత గొప్ప పద్యాలు రాసిన తిక్కనగారేమనాలి? తిక్కనగారు ఆంధ్రీకరించడానికి సంస్కృతంలో ఇచ్చిన వ్యాసుల వారిని ఏమనాలి? వ్యాసుల వారు రాయడానికి ఇంత గొప్పగా చెప్పిన భీష్మాచార్యుల వారిని ఏమనాలి? మరి వాళ్ళకే లేని గర్వం నీకెందుకు? అసలు వంటలన్నీ చేయించిన ఆయన ఏమో అన్నం తింటున్న వాళ్ళని చూసి ఆనంద భాష్పాలతో కళ్ళొత్తుకుంటున్నాడా? పప్పు వడ్డించిన వాడు గర్వపడిపోయాడా? అర్థం ఉందా? వాడేం పప్పు తీసుకురాలేదు, వండలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏమై కాస్త పప్పు వడ్డిస్తావా అన్నాడు. నీ అదృష్టం పప్పు వడ్డించావు. పప్పు వడ్డించినందుకు కాలర్ పైకెత్తి నేనేనండి పప్పు పెట్టాను వీళ్ళందరికంటే. పప్పు నీది కాదు, వండింది నువ్వు కావు, దాని డబ్బు నీది కాదు, మహానుభావుడు ఆయనది, ఆయన పప్పు నువ్వు వడ్డించావు. నేను అంతే, పప్పు అయింది, వడ్డించిన వాడిని నేను. నాకెందుకు మధ్యలో అహంకారం? నేనే అహంకరించవలసి వస్తే మరి ఇవన్నీ తయారు చేసిన వాళ్ళు ఎంత అహంకరించాలి? నేనెంతటి వాడిని అహంకరించడానికి అని వెనక్కి చూడు, నీకు ఆ గర్వం ఉండదు. నా అదృష్టం, నా చేత ఒక్క పద్యం చెప్పించైనా సరే చాలదా నా జన్మకి? మహాభారతంలో భీష్ముడు చెప్పినటువంటి మాటలు 4 చెప్పుకుంటున్నా శ్రావణ మాసంలో. ఇంకింతకన్నా నాకేం కావాలి? నాకేం వచ్చని చెప్పిస్తున్నాడు? నేనేం బాగా చదువుకున్నానా? నేనేమైనా విద్వాంసున్నా? నాకేమైనా కవిత్వం వచ్చా? నేనేమైనా పెద్ద అవధానినా? నాకేం తెలుసు? నాకేం తెలియదు.
నాకేమీ తెలియకపోవడమే నాకున్న ఏకైక అర్హత. అందుకే ఈశ్వరుడు నా చేత ఇది చెప్పించాడు. కాబట్టి విద్య, ధనమును, డబ్బు ఎక్కడో ఏ తల్లిదండ్రుల కడుపునో పుట్టావు, వారసత్వంగా ఐశ్వర్యం వచ్చింది. లేదు ఓ వ్యాపారం చేసావు, కలిసి వచ్చింది. మరి అదే వ్యాపారం చేసిన ఇంకొక ఆయనకి పోయింది, ఏమంటావు? ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడు, అనుగ్రహించాడు, నీకు కలిసి వచ్చింది. దానికి గర్వం ఎందుకు? తీసేయాలను ఇచ్చిన వాడే తీయగలడు కూడా కదా. సత్యనారాయణ వ్రతం కథలోలాగా ఆయన తలుచుకుంటే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోగిన పోవును కరిమంగిన విలక పండు కరణిమి సుమతి. ఎంతట్లో పోవాలి? కాబట్టి అది ఈశ్వరానుగ్రహం. ఆయన ఇచ్చింది. నాకేమి సంబంధం దీంతో అనుకున్న నాడు పరమ సంతోషంగా, దానితో ఏ గర్వం లేకుండా నువ్వు హాయిగా ఉండగలవు. కాబట్టి ఈ 3 విషయాల్లో నీ గొప్పతనం ఏమిటన్నది ఆలోచిస్తూ ఉండు. ఆలోచిస్తే నీకు అసలు ఎప్పుడూ కూడా గర్వం కలిగే అవకాశం ఉండదు. పరమ సంతోషంగా భగవంతుడిచ్చిన అనుగ్రహంగా ఆయనకి 2 చేతులు కైమోడ్చి నమస్కరించి వినయంతో వెళ్ళిపోగలుగుతావు. కాబట్టి సాత్వికుడుగామి పడము మాత్సర్యము. మనసులో సత్వగుణం లేకపోతే ద్వేషభావాలు పుడతాయి. మాత్సర్యం, వాడంత మంచి పేరు ఎందుకు తెచ్చుకోవాలి? వాడికంత కీర్తి ఎందుకు ఉండాలి? వాడిని అందరు ఎందుకు స్మరించాలి? వాడి పేరు ఎందుకు చెప్పుకోవాలి? వాడు చెబితేనే అంతమంది ఎందుకు వినాలి? ఇలాంటి తప్పు ఆలోచన వచ్చేసింది అనుకోండి, అది బాగా ముదిరిందనుకోండి, ద్వేషం కింద అక్కర్లేనటువంటి తప్పు విధానాల్లోకి అడుగు వేసేస్తాడు. అలా వెళ్లకుండా ఉండాలి. ద్వేషాన్ని ముందే తగ్గించుకోవాలి అంటే సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. వెంటనే మనసులో సోదర భావన చెయ్యి. ఆయన నా సోదరుడు వంటి వాడు. అదృష్టం కాదు, నా సోదరుడు ఒకడు స్థాయికి వెళ్ళాడు. ఆయనని అందరూ సంతోషంగా అలా మాట్లాడుతున్నారే ఆయన గురించి, నేను నా సోదరుణ్ణి చూడాలి. ఆయన నా జిల్లా వాడు, ఆయన నా ఊరు వాడు, ఆయన నా దేశం వాడు. నిన్న ఆ సింధు పథకాన్ని తీసుకొచ్చింది. యావత్ భారతం ఎంత సంతోషించింది, మా పిల్ల అని సంతోషించింది తప్ప ఆ పిల్ల ఎవరి పిల్ల, ఏ కుటుంబంలో పిల్ల, ఎవరి తల్లిదండ్రులు ఆలోచించామా? మరి సింధు విషయంలో ఆలోచించినట్టు నువ్వు అందరి విషయంలో కూడా అలా ఆలోచించు. మన అదృష్టం అటువంటి వాడు ఒకడు ఊళ్ళో ఉండడం, అటువంటి వైద్యుడు ఉండడం అదృష్టం, అటువంటి గాయకుడు ఉండడం అదృష్టం, అటువంటి విద్వాంసుడు ఉండడం అదృష్టం, అటువంటి భక్తి తత్పరుడు ఉండడం అదృష్టం, అటువంటి ధర్మాత్ముడు ఉండడం అదృష్టం. అలా ఆలోచించు, నీకెంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి సత్వగుణము చేత ద్వేషము పోతుంది ధర్మరాజా. ఆ సత్వగుణాన్ని వదిలిపెట్టి వాడంత గొప్పవాడవడమే అని రగిలిపోవడం మొదలు పెడితే ఆ ద్వేషభావము చివరికి ఆయన్నేం చేయదు. మహా అయితే బాధ పెట్టేలా ప్రవర్తించగలవు. కానీ ఆ ద్వేషం అంటకాగిపోయి చివరికి ఎవరి అందరి ప్రవర్తించిందో వాళ్ళు పాడవరు. కాబట్టి అలా పాడవకూడదు ధర్మరాజా మనిషి. కాబట్టి సత్వగుణము చేత గెలవాలి. సత్వగుణం ఏర్పడాలంటే కూర్చుని ఆలోచిస్తే వస్తుందా? రాదు. పెద్దలైన వారు ఉంటారు, వారు ద్వేషంతో ఆలోచించరు, దేన్ని కూడా విశాల హృదయంతో ఆలోచిస్తారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళండి. కృష్ణావధానులు గారు ఉన్నారు, అంతటి అనుష్ఠాన తత్పరుడు. అంతమంది శిష్యుల్ని తయారు చేశారు. ఇప్పటికి ఇవాళ కూడా మీరు వాళ్ళ గురువు గారి గురించి 4 వాక్యాలు కంఠం తడబడకుండా ఏడవకుండా చెప్పమని నేను చూస్తాను. వాళ్ళ గురువు గారి ప్రసక్తి వస్తే కంఠం గాద్గదికమైపోయి ఇంత పెద్ద ఆయనకి కళ్ళంబట నీళ్లు వచ్చేసి ముక్కు కారిపోయి కళ్ళు తుడుచుకుని ముక్కు తుడుచుకుని మాట్లాడతారు. అంటే ఆ గురువు పెట్టిన భిక్ష. ఆ గురువు గారు అందరినీ మహానుభావుడురా, ఆయన ఎంత నేర్చుకున్నాడు, ఈయనెంత నేర్చుకున్నాడు పొగుడుతుండేవారు. అందుకే మీరు అటువంటి పెద్దల దగ్గర కూర్చోండి, వాళ్ళు ఎవరినీ తక్కువ చేయరు. ఎవరి పేరు చెప్పండి, ఆయన బాగా చెప్తారండి, చాలా విషయం చదువుకున్నవారు, ఆ విషయంలో ఆయన మంచి నిష్ణాతుడు, దాని యందు బాగా ప్రవేశం సాధించాడు, మంచి సాధన చేశాడంటే తప్ప ఎవరి యందు తక్కువ చూడ. ఎందులోనైనా ఏదో ఒక మంచి గుణాన్ని చూడగలవు. అటువంటి పెద్దలని సేవించును ప్రయత్నపూర్వకంగా. నీకు అలా చూడడం అలవాటు, దాని చేత ద్వేషము పోతుంది. కాబట్టి సత్పురుషులతో సహవాసం పెట్టుకో. దాని వలన ధర్మరాజా నువ్వు ఉత్తముడవు అనే కీర్తిని పొందుతావు అని భీష్ముడు ఒక మాట అన్నాడు. నా బాధంతా ఒకటే ధర్మరాజా,
ఇవన్నీ దుర్యోధనుడు యందు ఆయన సోదరుల యందున్నాయి. ఇవేవీ నీ యందు లేవు ధర్మరాజా. లేనివాడు రాకుండా చూసుకోవాలి, ఉన్నవాడు వదిలించుకోవడానికి చూసుకోవాలి. లేదన్నాడని ధర్మరాజు గర్వపడిపోకూడదు. ఉన్నాయన్నవాడు వదిలించుకోవడానికి అప్పటికింక లేడు. వాడి శరీరమే పోయింది అంటే ఆ ఉన్నవాడు ఏమైపోతాడో తెలుసుకోవాలి కదా. కాబట్టి అది మహాభారతం అంటే, అది భీష్ముని యొక్క మాట తీరంటే. అంత అద్భుతమైనటువంటి విషయాన్ని మహానుభావుడు ప్రతిపాదన చేసి తరువాత వేరొక సందర్భాన్ని కొనసాగిస్తూ అంటాడు, లోకంలో అన్నిటికన్నా చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా ధర్మరాజా? కృతజ్ఞత. మనిషి ఉపకారాన్ని పొంది ఆ ఉపకారాన్ని పొందానన్న విషయాన్ని మరిచిపోవడం ఉందే, దానికన్నా కృతజ్ఞతా దోషం లోకంలో ఇంకొకటి లేదు. అది పరమ భయంకరమైన దోషం. మనిషి యందు అది ఉండకూడదు. ఒక చిన్న ఉపకారం తెలిసి కాని తెలియక కాని ఎవరైనా చేసినట్టయితే అది ఎప్పుడూ మనసులో జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ 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 జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ యందు కృతజ్ఞతాభావంతో మనిషి బ్రతకాలి. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి అంటారు వాల్మీకి మహర్షి రాముడి గురించి చెప్తూ. కథంచిదుపకారేణ, ఏదో అనుకోకుండా ఓ చిన్న ఉపకారం చేశారు ఎవరో ఒక ఆయన, అయినా రాముడు అలా తలుచుకుంటూనే ఉంటాట. అది ఆయన కృతజ్ఞత. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి, ఒక్కడి చేసినా సరే అంత సంతోషించి అలా గుర్తుపెట్టుకుంటాట. అది మనిషికి ఉండవలసినటువంటి ఉత్తమమైన గుణం. అది లేకపోవడం ఎంత ప్రమాదానికి వెళుతుందో నీకు ఒక విషయం చెప్తాను వినవయ్యా ధర్మరాజా అని ఒక కథ చెప్పడం ప్రారంభం చేసి పూర్వకాలంలో మధ్య దేశంలో, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటి దేశంలో గౌతముడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. బ్రాహ్మణుడి గురించే బాగా చెప్తారు కథల్లో. ఎందుకు చెప్తారు అంటే, పైన ఉండవలసిన వాడు జారిపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి మాత్రం ఎలా అలవాటు పడుతుంది? ఎవడు బాగా ఉంచుకోవాలో వాడే ఉంచుకోవాలి, వాడే తడబడితే మిగిలిన వాళ్ళు తడబడరు. అందుకని బ్రాహ్మణుడినే ఎక్కువ చెప్తారు పతనం గురించి చెప్పి. కాబట్టి గౌతముడు అన్న బ్రాహ్మణుడు ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు చాలా నియమనిష్టలు కలిగిన వాడు, వేదాంగములు చదువుకున్నాడు. కానీ ఈయన సోమరితనం, ఏమీ చదువుకోలేదు. ఈయనకి చాలా తేలికగా డబ్బు సంపాదించాలి, ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవాలి, శాస్త్రముతో సంబంధం లేదు. అంటే శాస్త్రాన్ని పట్టుకోవాలంటే కొంత సాధన చెయ్యాలి, కొంత కష్టపడాలి, కొంత ఘర్షణ అనుభవించాలి. అవన్నీ వదిలేయండి అన్నారనుకోండి, చాలా తేలిక. అందుకని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఆ వేదం చదువుకోవడం మానేశాడు, వేదాంగములను వదిలిపెట్టాడు, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టాడు, బోయవారితో కలిసి తిరగడం మొదలుపెట్టాడు అరణ్యం. వాళ్ళ వృత్తి వాళ్ళది. వాళ్ళు జంతువులను వేటాడి ఆ మాంసం తినేవారు. ఈయన కూడా జంతువుల్ని వేటాడి మాంసం తినడం మొదలెట్టాడు. ఒక బోయకాంతనే పెళ్లి చేసుకున్నాడు. ఏదో అలా మాంసం అమ్ముతుండేవాడు, డబ్బు సంపాదిస్తుండేవాడు, తింటుండేవాడు, తిరుగుతుండేవాడు. ఇంతకన్నా ఏం ఉండాలనేవాడు. ఇప్పుడు నేను చెడ్డవాడిని ఎవడంటాడండి? అందులో దారి తప్పిన వాడు అసలు అంటాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, దారి తప్పిన వాడు దారిలోకి వచ్చాడో వాడు పాడవడం అన్నది జీవితంలో ఖచ్చితంగా దారిలోకి వస్తాడు. రాకపోవడం అన్నది ఉండదు. భగవంతుడిచ్చిన గొప్ప వరం అది మనిషికి. అందుకే ఆయన ఆ బోయవారితో కలిసి తిరుగుతున్నాడు. ఒక రోజున ఎక్కడి నుంచో వైశ్యులు వచ్చారు, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా వాళ్ళతో కలిసి బయలుదేరాడు. ఎందుకో బయలుదేరి వెడుతున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో అరణ్యంలో ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఆ ఏనుగొచ్చి విశృంఖలంగా, అంటే స్వేచ్ఛగా అటు ఇటు పరిగెడుతూ కనపడ్డ వాళ్ళందరినీ తొండంతో పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి కాలుతో తొక్కేస్తారు. అందరూ చల్లా చెదరైపోయి తలో దిక్కుకి పారిపోయారు. ఈయన తలో ఇంకో దిక్కుకు పారిపోయాడు. ఆ పారిపోవడంలో ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళాడు. ఆ చెట్టు చుట్టూ లతలు అల్లుకుని ఉన్నాయి, వాటి నిండా పువ్వులున్నాయి. పక్కన మంచి సరోవరం ఉంది. అందులోంచి పద్మినీషండ సుగంధమారుత వశస్ఫుట సీకరసిక్త మంజరీ మండిత అన్నట్లుగా ఆ పద్మముల నుంచి మంచి సుగంధం వస్తోంది. ఆ సువాసనలు చూసి ఆనందపడే మయా శాల తీరుదాం, ఏనుగు ఎక్కడా లేదులే, ఇంకో దిక్కేటో పోయిందని చెప్పి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక కొంగ వచ్చింది. ఆ కొంగ నడుస్తూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు బ్రాహ్మణుల్లో ఉన్నావు చూడ్డానికి, నా పేరు నాడీజంఘుడు అంటారు, నాకు రాజధర్ముడు అని ఇంకొక పేరు కూడా ఉంది, నేను కశ్యపుని యొక్క సంతానానికి చెందినదానను,
నిన్ను చూస్తే నాకు చాలా ప్రేమ కలుగుతోంది, ఎందుకు ఇలా ఉన్నావు, ఎందుకు ఈ అరణ్యంలో ఇక్కడికి వచ్చి చెట్టు కింద కూర్చున్నావు అని అడిగింది. ఆయన ఉన్నదంతా యథార్థంగా చెప్పాడు. నేను పుట్టినది బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా తండ్రి మంచి విద్వాంసుడు, వేదాంగములు చదువుకున్నాడు, కానీ నేను మాత్రం అన్ని వదిలిపెట్టి ఇలా అరణ్యాలు పట్టి తిరిగాను. ఇగో ఏనుగు తొక్కడానికి వచ్చింది, అందుకని చెప్పి పారిపోయి చెట్టు కిందకు వచ్చి సేద తీరుతున్నాను. ఆ నాడీజంగుడు కొంగ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి, కాబట్టి నువ్వు దారిద్ర్యంతో బాధపడుతున్నావు, చాలా కష్టంలో ఉన్నావు, నీకేదైనా ధనం కావాలి, అందుకు కదూ నువ్వు ఆ వెడుతున్న వైశ్య బృందం వెనకాతల బయలుదేరావు ఆ వర్తకుల వెంట. నేను నీకు ఒక మాట చెప్తాను విను. మిత్రుండును రజతము కనకము బుద్ధియును 4 కారణములు మర్చుని దారిద్ర్యము వాయుటకని దేవగురుండు చెప్పెనన్నిటిలోనన్. దేవగురువైనటువంటి బృహస్పతి ఒక మాట చెప్పాడు. మర్చుడు అంటే ఈ లోకంలో పుట్టినటువంటి మనుష్యుని యొక్క దరిద్రం పోవాలి అంటే 4 చేత పోతుంది. మొదటిది మిత్రుండును, మంచి స్నేహితుడు ఒకడు దొరికాడు అనుకోండి, ఆయన వలన జీవితం ఒబ్బిడవుతుంది. మంచి స్నేహితుడైతే అటువంటి వాడు ఉంటే జీవితంలో ఊంచుకుని స్థిరపడడానికి అవకాశం లభిస్తుంది. 2 రజతము, బాగా వెండి లభించిందనుకోండి దరిద్రం తీరుతుంది. ఇంకా దానికి పెద్ద వివరణ ఎందుకండి. కనకము, చాలా బంగారం ఉందనుకోండి దరిద్రం తీరుతుంది. బుద్ధియు, ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. మంచి బుద్ధి, మంచి ఆలోచన ఏదో ఏర్పడింది అనుకోండి, జీవితం పెద్ద మలుపు తిరిగి అనుకోకుండా ఏదో చేయడం మొదలుపెట్టాడు, కలిసి వచ్చింది, వృద్ధిలోకి వచ్చాడు. ఒక ఆలోచన మనిషిని మారుస్తుంది. ఈ 4 దరిద్రాన్ని తీర్చగలిగినవి. ఎంత గొప్పగా మాట్లాడతారో నిజంగా. అయితే ఇందులో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే మిత్రుడికి ఇచ్చారు. ఏమీ లేని వాడికి బంగారం ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వెండి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, మంచి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. దరిద్రంలో ఉన్నవాడికి ఎంతసేపు నేను ఈ బాధల్లో ఉన్నానని మగ్గిపోతుంటాడు తప్ప ఆలోచించగలిగినంత అవకాశం ఉండదు. కానీ అప్పుడు ఉద్ధరించగలిగిన వాడు ఎవరంటే మిత్రుడి. అందుకని ఒక మిత్రుడు, అలాగే ఒక మంచి బంగారు రాశి, వెండి ఆలోచన, ఈ 4 మార్చగలవు. నిన్ను నేను స్నేహితుడిగా స్వీకరిస్తున్నాను. బ్రాహ్మణుడు, చాలా కష్టంలో ఉన్నావు, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను, చెయ్యి. ఇక్కడికి దగ్గరలో మధువ్రజము అని ఒక పట్టణం ఉంది. ఆ వ్రజము అన్న పట్టణం దగ్గరలోని వ్యావహారికంగా అంటున్నాను కానీ కొంచెం దూరంగా ఉంటుంది. దానికి ఒక రాక్షస ప్రభు ఉన్నాడు, ఆయన పేరు విరూపాక్షుడు. ఆయనకి నాకు మీదు మిక్కిలి స్నేహం, నేనంటే చాలా ఇష్టం. ఇలా నీకు ఒక దగ్గర త్రోవ చెప్తాను, ఆ త్రోవలో వెళ్ళి ఆ త్రోవలో ఆయనని కలుసుకుంటే నీకు ఆయన ఒక గొప్ప అనుగ్రహం చేస్తాడు. నా స్నేహితుణ్ణి అని చెప్తే నీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తాడు. ఆ ఐశ్వర్యం తీసుకుని రా, చక్కగా సంతోషంగా జీవితం గడుపు, నీ దరిద్రం పోతుంది. ఆయన అలాగే వెళ్ళాడు. ఆ విరూపాక్షుడి దగ్గర నించున్నాడు బ్రాహ్మణుడు. నువ్వెవరన్నాడు, మళ్ళీ కథ అంతా చెప్పాడు. ఆయనకి ఎందుకో అనుమానం వచ్చింది, వీడు కపట బుద్ధి ఉన్నవాళ్లే ఉన్నాడే, సక్రమమైన వ్యక్తిలా లేడే, అయినా నా స్నేహితుడికి స్నేహితుడు అంటున్నారు, నాడీజంగుడి పేరు చెప్తున్నాడు, నా స్నేహితునికి గౌరవం ఇవ్వాలిగా, ఆయన స్నేహితుడు కనుక నేను గౌరవించాలిగా అని చెప్పి ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కొన్ని వేల మందికి అన్న సమారాధన చేశాడు బంగారు కంచాలలో. ఈయనకి కూడా అన్నం పెట్టి కావలసినన్ని వస్త్రాలు, ధనము, ధాన్యము, కనకము అన్ని ఇచ్చి పంపించాడు. వీపు, భుజాలు, రెక్కలు నిప్పెట్టేటట్టుగా వాటిని అటుమారుస్తూ ఇటుమారుస్తూ మొత్తానికి నానా కష్టాలు పడి ఆ రోజు రాత్రికి నాడీజంగుడు ఉన్నటువంటి చెట్టు కిందకి చేరాడు. దూరం నుంచి చూశాడు నాడీజంగుడు. గబగబా వచ్చి, మిత్రమా, నా స్నేహితుడు నీకు ఇచ్చాడా, రావోయ్ అని. పాపం బడలిపోయినట్టున్నావు అని తన పెద్ద పెద్ద రెక్కలతో విసిరి గాలి వచ్చేటట్టుగా చేసి, విశ్రాంతి తీసుకో, చీకటి పడిపోయింది, ఇంత ధనం ఉంది కదా, ప్రమాదం, రేపు పొద్దున్న విడుదువుగానివి అని సేద తీర్చి ఆహారం పెట్టి పడుకోబెట్టాడు. తాను పడుకున్నాడు నాడీజంగుడు కొంగ. ఈయన ఆలోచించాడు బ్రాహ్మణుడు, ఏమని, రేపు ఈ ధనమంతా పట్టుకు బయలుదేరాలి, మళ్ళీ ఆకలిస్తుంది, ఎక్కడ పెట్టి ఆహారం కోసం వెళ్ళను, ఎవడైనా ఎత్తుకుపోడు, ఇంత ధనం పట్టుకెడుతున్నప్పుడు కాస్త ఆహారం కూడా పట్టుకుపోతే ఎక్కడ ఆకలిస్తే అక్కడ తినేయచ్చు, అంటే క్యారేజీ పట్టుకుపోదాం అని. కాబట్టి ఆయన దేనికి అలవాటు పడ్డాడు, ఆ వేటాడి మాంసం తినడానికి అలవాటు పడ్డాడు. ఆయన పక్కకి తిరిగి చూశాడు, ఈ కొంగ కనపడి, మంచి బలిసి ఉంది కొంగ,
దీన్ని చంపేసి పట్టుకుపోతే అయిపోలా అని ఒక బడిత చేత్తో పట్టుకుని నిద్రపోతున్నటువంటి కొంగ తల మీద మోదాడు. అని మరణించి వెంటనే ఏదో దాని ఈకలు పీకేశాడు, దాని శరీరం అంతా ఛిద్రం చేసేశాడు, మాంసం తీశాడు, ముక్కలు కోసుకున్నాడు, మూట కట్టుకున్నాడు. మరునాడు తెల్లవారుజామునే ఇక్కడ దుర్వాసన వస్తోంది, కొంగని చంపాను కదా, ఎవరైనా వస్తారో ఏమిటో, రాజు తెలిసిందంటే నన్ను పట్టుకుంటాడు, ఎందుకు వచ్చిన కూడా బాబా వెళ్ళిపోదామని చెప్పి ఆ ధనమంతా మూటలు విప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ రాజుకు అనుమానం వచ్చింది, వీడికి ఇంత ధనం ఇచ్చాను కదా, నాడీజంగుడికి ఏమీ ప్రమాదం చేయలేదు కదా, వీడు ఎన్ని పుచ్చుకుని ఎందుకో మనిషి కపటంతో కనపడుతున్నాడు అని వెళ్ళి తన స్నేహితుడిని చూసి రమ్మని భటుల్ని పంపాడు. వాళ్ళు వచ్చేటప్పటికే ఆ నాడీజంగుడి ఏకలు అవి ఉన్నాయి అక్కడ. వచ్చి రాజుకు చెప్పారు, వాడు ఎంతో దూరం వెళ్ళడు, పాదముద్రలు చూసి పట్టుకోండి అన్నాడు. ఎందుకంటే బరువు ధనంతో వెళ్తున్నాడు. వాళ్ళు వెళితే దొరికాడు, వాడిని పట్టుకొచ్చి ఆ రాజుగారి దగ్గర హాజరు పెట్టారు, విరూపాక్షుడి దగ్గర. ఆయన అన్నాడు, నేను వీడిని చంపి తినేద్దు, రాక్షసరాజు కదా, వీడు కృతజ్ఞుడు, మిత్రద్రోహం చేసినవాడు, చేసిన ఉపకారం మరిచిపోయాడు, నేను అసలు వీడి ముఖం కూడా చూడను, వీడిని తీసుకురండి అంటే నా ఉద్దేశ్యం మిమ్మల్ని తినేయమని, వీడిని నాకెందుకు చూపిస్తున్నారు, వీడి ముఖం కూడా చూడకూడదు ఇటువంటి కృతజ్ఞుడిని, బయటికి తీసుకెళ్లి తినేసేయండి వీడిని. వాళ్ళన్నారు, ఇటువంటి కృతజ్ఞుడి మాంసం మేము తినమా, తింటాం నరమాంసం, కానీ కృతజ్ఞుడి మాంసమా మేము తినమన్నారు. రాజన్నాడు, అయితే కండల కింద కోసి కుక్కలకు బారేయండి. ఆయన కండలు కోసి నెత్తురు కారుతుండగా తీసుకెళ్లి క్రూరమైన కుక్కల మూక ఉన్న చోట తోసేశారు. ఆ కుక్కలన్నీ మీద పడ్డాయి. ఆ వాసన చూసి వీడు కృతజ్ఞుడు, రావిడి మాంసం ముట్టకూడదని వెళ్ళిపోయి, కృతజ్ఞుడి మాంసాన్ని కుక్కలు ముట్టలేదు ధర్మరాజా, అది కథ అన్నాడు భీష్ముడు. అని ఆ తరువాత ఏదో ఆ కుక్కలు వచ్చాయి, అలాగే పడున్నాడు. మరి ఒళ్ళంతా కోసేశారుగా, అక్కడ పడున్నాడు. ఈలోగా పాపం ఆయన బాధపడ్డాడు. ఒక డొక్క దొరికింది ఆ కొంగది, నాడీజంగుడిది. ఆ డొక్కకే అంత్యేష్టి సంస్కారం చేస్తూ చితి మీద పెట్టి అగ్నిని వెలిగిస్తున్నాడు. ఇంద్రుడు వచ్చాడు. వెంటనే ఈ విరూపాక్షుడన్న రాక్షసరాజు ఆ ఇంద్రుడి కాళ్ల మీద పడి, నాకు అత్యంత స్నేహితుడయ్యా నాడీజంగుడు, నీకు తెలుసు కదా, ఎలాగైనా బ్రతికించవయ్యా ఆయన్ని, నాకు ఆ స్నేహితుడంటే మిక్కిలి ముచ్చట అని అడిగాడు. ఆయన ఓ మాట అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు అన్న మాట నాకు చాలా నచ్చిందయ్యా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ నాడీజంగుడు నీకే కాదు స్నేహితుడు, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా స్నేహితుడు. ఇతన్ని ఎంత ఇష్టపడతాడంటే ఇతని మంచి గుణానికి నాడీజంగుడు వచ్చి 4 రోజులైందే రాలేదని చూస్తూ ఉంటాడు. ఇతను ఇలా మరణించడం ఒప్పుకుంటాడా బ్రహ్మగారు? కాబట్టి బెంగ పెట్టుకోకు, బతుకుతాడులే అన్నాడు. ఈలోగా అగ్ని సంస్కారం చేశారు. ఆ ఉన్న డొక్క కూడా కాలిపోవాలి. కానీ ఈలోగా అక్కడ అంటే బ్రహ్మగారి అనుగ్రహ శక్తి ప్రవేశించడానికి వీలైన పవిత్ర పదార్థం దొరకాలి కదా. ఒక దూడ ఆవు పాలు తాగుతోంది పొదుగులో. నురుగు దాని దవడ చివరకొచ్చి గాలికి ఎగిరి చితి మీద పడింది. అందులో బ్రహ్మగారి అనుగ్రహ శక్తి వెళ్ళి చితి ఆరిపోయి అందులోంచి నాడీజంగుడు మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాడు. ఈలోగా దేవేంద్రుడు, వీడు కృతజ్ఞుడు, ఈ బ్రాహ్మణుడు, వీడిని స్తంభానికి కట్టేయమన్నాడు. స్తంభానికి కట్టేశాడు. కట్టేసిన తర్వాత నాడీజంగుడు చితి నుంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు. మిత్రుడు పొంగిపోయాడు, విరూపాక్షుడు. ఆయన రాక్షసరాజు. నా మిత్రుడు బతికాడని సంతోషించాడు. సంతోషిస్తే దేవేంద్రుడు అన్నాడు, నీ వంటి ఉత్తముడైన మిత్రుడు ఉన్నాడు కాబట్టి చితి మీద పెట్టి అంత్యేష్టి సంస్కారం చేయడానికి సిద్ధపడ్డావు. బ్రహ్మగారి లాంటి ఉత్తమ మిత్రుడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ బతకగలిగాడు. మిత్రుడు ఎంత గొప్పవాడో చూసావా జీవితంలో? కృతజ్ఞత కూడా అంతే ప్రమాదం. వీడు చూసావా, మిత్రత్వంతో చేరదీసి నాడీజంగుడు ఇంత ఐశ్వర్యం ఇప్పించాడు. వీడు ఆయన తలై పగలగొట్టాడు. కాబట్టి లోకంలో అన్నిటికన్నా గొప్పది స్నేహం. ఆ స్నేహం వల్లేగా ఇవాళ బతికాడు. లోకంలో అన్నిటికన్నా దారుణం కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్లే కదా ఇంత తెప్పించిన ఆ నాడీజంగుడిని చంపేశాడు బ్రాహ్మణుడు అని చెప్పి తాత ఇట్లను మనుమనితో ఆదరమున. తాత ఎవరు? భీష్మ తాత. ఆదరమున మనుమనితో ధర్మరాజు గారితో అంటున్నాడు, మరియును బ్రహ్మజ్ఞునకును నిష్కృతి కలుగు, నా వినుము కృతజ్ఞునకు లేదు విమల చరిత్ర. బ్రహ్మహత్య చేసిన వాడికైనా నిష్కృతి ఉందేమో, కానీ చేసిన ఉపకారం మరిచిపోయినటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు అని ఆ దేవేంద్రుడు స్తంభానికి కట్టేశాడు కదూ. ఆ కట్టేసిన వాడు ఏడుస్తున్నాడు. ఈలోగా నాడీజంగుడు బతికొస్తున్నాడు.
అయ్యబాబో ఈయన కూడా బతికాడు, నేను చేస్తాడో అని ఉడికిపోతున్నాడు. ఆయన అంత దూరం నుంచి చూశాడు. వీడు ఎటువంటి వాడైనా వీడిని నేను స్నేహితుడు అన్నాను, మిత్రుడు అన్నాను. అతన్ని అలా స్తంభానికి కట్టేస్తే నాకు చాలా బాధగా ఉంది. అతని గాయములు పోయేటట్టుగా చేసి దేవేంద్ర అతన్ని విడిపించేసేయి. ఓ మిత్రమా విరూపాక్ష, అతనికి ఇచ్చిన ఐశ్వర్యం అంతా అతనికి ఇచ్చేది పట్టుకుని వెళ్ళిపోతాడు. స్నేహితుడు అని పిలిచాను కదా, నిలబెట్టుకోలేకపోతే వాడి కర్మ. నా స్నేహభావన అంతే. నా స్నేహభావనకి కళంకం రానియ్యకు మిత్రమా, అతని ఐశ్వర్యం అతనికి అన్నాడు. ఇతని స్నేహభావానికి మురిసిపోయి ఇంద్రుడు స్తంభం నుంచి విడిపించాడు. ఈ రాక్షసరాజు విరూపాక్షుడు ఐశ్వర్యం ఇచ్చాడు. బ్రాహ్మణుడు దాన్ని వీపు మీద మోసుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి. ఇది చెప్పి భీష్మాచార్యుల వారు ఒక మాట చెప్పాడు. మిత్రుండు ఐహికములు, ఆ ముత్రికములు అయిన భద్రములు తలకొలుపున్, మిత్రధనంబులోనను మిత్రుడు ఎక్కుడను మాట మిత్రుడు ప్రజ్ఞుల్. మిత్రధనంబులలోనను, మిత్రుడా ధనమా అన్న రెండిటి మధ్యలో తారతమ్యాన్ని పరిశీలిస్తే ఎంత ధనం ఉండడం కన్నా ఒక మంచి మిత్రుడు ఉండడం గొప్ప. మంచి మిత్రుడుంటే జీవితంలో ఇక్కడ మనం ఊంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేకాదు ఆ మిత్రుడి వలన ఉత్తమగతులు కలుగుతాయి. బ్రహ్మగారికి స్నేహితుడైన కారణం చేత ఉత్తమగతులు పొందడానికి సిద్ధపడ్డా. నిజంగా అగ్ని సంస్కారం అయిపోతే మంచి మిత్రుడున్న కారణం చేత అగ్ని సంస్కారం జరిగిందా? చితి మీద పెట్టాడా లేదా? మంచి మిత్రుడున్న కారణం చేత కబురు చేసినంత మాత్రం చేత డబ్బిచ్చాడా? ఎంత దౌర్భాగ్యుడైనా బ్రాహ్మణుడు మంచి మిత్రుడు నాడీజంగుడున్న కారణం చేత బతికి బట్ట కట్టి డబ్బట్టుకుపోయాడా? ధనమా మిత్రుడా అంటే మిత్రుడే గొప్పవాడు లోకంలో. మంచి మిత్రుడిని దగ్గర పెట్టుకో ధర్మరాజా. దుర్మార్గుడైనటువంటి వాణ్ణి ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టి కృతజ్ఞుణ్ణి దగ్గర పెట్టుకో. లోకంలో అత్యంత ప్రమాదకరమైన లక్షణమేది అంటే కృతజ్ఞతా దోషమే. అది ఎట్టి పరిస్థితులలో మనిషికి ఉండరాదు అని చెప్పి దీని తర్వాత హంసగీత అని చెప్పాడు. హంసగీత భీష్మాచార్యుల వారి నోటి వెంట వచ్చినటువంటి అమృత భాండములలో ఒకటి. ఇప్పటికీ నాకు తెలిసి సంతానం లేనటువంటి వాళ్ళు, వంశం నిలబడాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు దీన్ని నిత్యపారాయణ చేసుకుంటూ ఉంటారు. నేను మీకు కేవలం అందులో ఉన్న వైభవాన్ని చూపించడానికి చెప్తున్నాను కానీ నిజానికి ప్రతి పద్యాన్ని ఒక్కొక్క రోజు వ్యాఖ్యానం చేయవలసినటువంటి విషయాలు, అంత గంభీరమైన విషయాలు. పరిచయం కోసం మీకు ఒక్కసారి ఆ హంసగీత వైభవాన్ని చూపిస్తాను. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు బంగారు హంస రూపాన్ని పొంది క్రీడిస్తున్నాడు. సాధ్యులు చూశారు. సాధ్యులు అంటే స్వామి హనుమ, నారాయణుడు, ధర్ముడు, ఇటువంటి వాళ్ళు సిద్ధులు పొందినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని సాధ్యవర్గం కింద పరిగణిస్తారు. ఆ సాధ్యులు చూసి గబగబా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నువ్వు ఇవాళ హంస రూపంలో తిరుగుతున్నావు, చాలా సంతోషం. దమము ఇంద్రియ నిగ్రహము గొప్పదంటారు, ఓర్పు గొప్పదంటారు, సత్యము గొప్పదంటారు, ఎందువలన గొప్పదంటారు మాకు తెలియచెయ్యమని అడిగారయ్యా ధర్మరాజా. అప్పుడు ఆ హంస మాట్లాడడం మొదలుపెట్టింది. పరమ పవిత్రమైన విషయం కాబట్టి దానికి హంసగీత అని పేరు వచ్చింది. క్షమయును దమమును సత్యము అమేయ మహిమాస్పదంబులన విందుము ధర్మంబులందెల్లను అభివర్ణ్యములు అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్. ఓ ధర్మరాజా బాగా విను. క్షమయును, ఓర్పు మనిషికి ఉండవలసిన చాలా గొప్ప గుణం. ఇతపూర్వం మీరు అనేక పర్యాయాలు విన్నారు. దమమును బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియములను నిగ్రహించడం. సత్యము, వాక్కు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పకుండా ఉండడం, సత్యాన్ని వ్రతంగా స్వీకరించడం. అమేయ మహిమాస్పదంబులన విందుము, వాటి యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ధర్మములందెల్లను అభివర్ణ్యములవి, ధర్మాలన్నింటిలోకి చాలా చాలా గొప్పవి ఏవి అంటే ఈ మూడే. ఇంద్రియములను నిగ్రహించడం అంటే చెడు వైపుకి ఇంద్రియములు వెళ్ళిపోకుండా అరికట్టగలగడం, ఓర్పు పట్టగలగడం, సత్యాన్ని పలకడం, ఇవి చాలా చాలా గొప్పవి. అవి హృద్గ్రంథి భేదన ప్రౌఢంబుల్, హృదయమునకు సంబంధించినటువంటి అజ్ఞాన గ్రంథి విడిపోయేటట్టుగా చెయ్యగలిగినవి. అంత గొప్ప గుణములు. ఆ మూడు గుణములను పాటించాలి మనిషి అని పరమర్మ భేదులును నయ విరహితములు ధర్మ కార్య విముఖంబులు
నిష్ఠురములునగు మాటలు సత్పురుషుండాడవి సత్యములుగా కునికిన్. సత్పురుషులైనటువంటి వారి యొక్క నోటి వెంట 3 గుణములు కలిగినటువంటి మాటలు ఎన్నడూ రావు. ఎందుకని అంటే ఆ 3 గుణములతో కూడుకున్న వాక్కు అయ్యుంటే అది అసత్యమవుతుంది తప్ప సత్యము కాదు. సత్యమైతే ఆ 3 అందులో ఉండడానికి అవకాశం లేదు. పాలంటే పాలే, విషం అంటే విషమే, అంతే. ఏ 3 గుణములు ఉంటే అది గొప్ప వాక్కు సత్యము అంటారో దాని యందు ఈ 3 గుణముల స్పర్శ ఉండదు. ఏ 3 గుణములు అంటే పరమర్మ భేదులను, ఏ మాటలు విన్న కారణం చేత ఎవరిని ఉద్దేశించి మీరు ఆ మాటలు మాట్లాడారో వారు ప్రాణమే పోయినంత బాధపడతారో, తాము చనిపోయాక తాను బాధపడడుగా ఇంకా, కానీ తన మరణము తనకి అనుభవంలోకి వచ్చిన తరువాత తానెంత బాధపడాలో అంత బాధపడవలసినటువంటి మాటలు మాట్లాడడం సత్యము ఒక్కనాటికి కాదు. సత్యం అలా మాట్లాడడానికి అవకాశం ఉండదు, అసలు సత్యం అలా మాట్లాడరు. కాబట్టి అటువంటి మాటలు నయ విరహితములు. అసలు ఆ మాటలలో నీతి అన్న స్పర్శ ఉండదు. ఇలా మాట్లాడచ్చా అన్న ఆలోచనే ఉండదు. అటువంటి నయ విరహితములు, నీతి లేని మాటలు, ధర్మ కార్య విముఖంబులు. ఆ మాటలు, ఆ చేష్టితములు లేదా అవి అనుకరించదగినవి, అవి పాటించదగినవి, ధర్మమును ఉద్దీపింపచేసేవి కాకుండా ఉంటాయి, ధర్మమును పాడు చేసేవిగా ఉంటాయి. అప్పుడు అవి సత్యము అని చెప్పడం అవకాశం ఉండదు. ఈ 3 గుణములు ఏ వాక్కు ఎందున్నాయో అది అసత్యమే అని నువ్వు కళ్ళు మూసుకు చెప్పచ్చు ధర్మరాజా. ఏ 3 గుణములు ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో వారి ప్రాణము పోయినంత బాధ అవి కల్పిస్తే. 2, ఏ మాట మాట్లాడారో అటువంటి మాట నీతిని విడిచిపెట్టినదైతే. 3, ఏ మాట మాట్లాడారో అది ధర్మమునకు కట్టుబడినది కాకపోతే అది సత్యము ఒక్కనాటికి కాదు, అది అసత్యమే. కాబట్టి నువ్వు ఈ 3 గుణముల యొక్క స్పర్శ ఉన్నది సత్యము కాదని గుర్తుపట్టవచ్చు. అందుకే మహాత్ములైన వారి మాటలు, సాధు పురుషుల మాటలు అసలు అటువంటివి ఉండవు. ఎందుకుండవు అంటే వాళ్ళు అసత్యములు మాట్లాడరు కనుక ఈ 3 గుణములు వారి మాటలలోకి చేరవు. అలాగే జనములు తనను అవమానించిన నిందించినను మారుసేయక సైరించిన శాంతాత్ముడు వారలములు చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఒకడు ఒక గొప్ప గుణాన్ని సంపాదించుకున్నాడు, దానికి ఈశ్వరుడు అనుగ్రహం ఏమిటి అంటే ఏమిటి ఆ గొప్ప గుణం? ఓర్పు. ఏమిటి ఆ ఓర్పు? ఎక్కడ పడతాడు ఆయన? ఆ సజ్జనుడి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే జనములు తను అవమానించిన, నిష్కారణంగా అవమానించారు, నిందించినను, తనని నింద చేసిన, తనని విమర్శ చేసిన, తక్కువ చేసి మాట్లాడిన, అనకూడని మాటలన్నా మారుసేయక సైరించిన శాంతాత్ముడు. తాను అలా మాట్లాడకుండా, తాను అలా ప్రవర్తించకుండా ఎవరు ప్రశాంతతకి కట్టుబడి, ధర్మానికి కట్టుబడి నిలబడిపోయాడు వాడు శాంతాత్ముడండి అని ఈశ్వరుడు వదిలేయడమేనా? వాడికి భగవంతుడి వైపు నుంచి ఏమైనా ఉపకారం ఉంటుందా అంటే భీష్ముడు తీర్పు చెప్తున్నాడు. వారలమును చేసిన ఎట్టి సుకృతముల నాచికొను. ఎవరు సత్పురుషుణ్ణి అలా అన్నారో, అన్నా కూడా ఆయన అంత శాంతంగా ఉన్నాడో, ఆయనకి అవతల వాళ్ళు చేసిన పుణ్యములు ఏమైనా ఉంటే అవన్నీ ఈయన ఖాతాలోకి తీసుకొచ్చేస్తారు. ఓర్పు వలన పరమేశ్వరుడిచ్చే కానుక అంత గొప్పది. అవతల వారు చేసిన పుణ్యములన్నీ కూడా ఓర్పు పట్టిన శాంతునకు వెళ్ళిపోతాయి. ఎవడు మాట్లాడాడో వాడి పుణ్యములన్నీ నశించిపోతాయి. కాబట్టి ధర్మరాజా, తొందరపడకు సుమా. నీవు చేసిన పుణ్యమును రక్షించుకోవడం నీ మాట మీద ఆధారపడి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో. కీడాడిన మేలాడుచు తాడనమునరించిరేని దరహాసముతో నీడంబోదును, క్రోధోత్పీడ వరయదిప్పుడును మదీయ హృదయమున్. ఆ హంస చెప్తోంది, కీడాడిన మేలాడు, నువ్వు నాశనం అయిపోవాలి అని నన్ను ఎవరైనా అంటే మీరు వృద్ధిలోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా అంటాను. ఎందుకని? కీడాడిన మేలాడు, వాళ్ళు నాకు కీడు కలగాలంటే వాళ్ళకి మేలు కలగాలని నేనంటాను. హంస చెప్తోంది, నేను అలా అంటాను. తాడనమలరించిరేని దరహాసముతో నీడంబోదు, ఒకవేళ నన్ను కొడితే
ఓ నవ్వు నవ్వుతాను. క్రోధోత్పీడ వరయదెప్పుడును, అంతేకాని కడుపులోనో గుండెల్లోనో అది పెట్టుకుని విపరీతమైన కోపం పెంచేసుకొని బాధపడిపోయి క్రుద్ధుడనైపోయి నేను చెయ్యవలసిన పనులు నేను చేయడం మానేసి కూర్చో. మదీయ హృదయమునన్, నా మనసెప్పుడు నాకు కీడు చేసిన వాడికి కూడా మేలు చెయ్యాలని కోరుకుని నేను మాత్రం భగవంతుణ్ణి నమ్మి బ్రతుకుతాను. అలా ఉండాలి ధర్మరాజా. హంస చెప్తున్న మాటలు. హంస అలా ఉంటుందిట, అంటే బ్రహ్మగారు అలా ఉండడం గొప్ప. అలా ఉన్నవాడికి పరమేశ్వరుడు పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. మనసును వాక్కును రక్షమ్మనుబడు నెవ్వనికి శృతి తపస్త్యాగములాతని చేతిలోనివగునని మునిజనముల చేత విందుము నిరంతరమున్. మనసును వాక్కును రక్షమ్మనుపడు నెవ్వనికి అంటే ఎవరి మనసు వాడి చేతిలో ఉంటుందో, ఉద్రేకం తొందరగా పొందడో, ప్రశాంత చిత్తంతో ఉంటాడో, ఎవరి వాక్కు వాడి అదుపులో ఉంటుందో, తొందరపడి ఇష్టం వచ్చినట్టుగా మాట మాట్లాడకుండా ఉంటాడో, అటువంటి వాడికి భగవంతుని యొక్క రక్షణ నిరంతరము ఉంటుంది. దాన్ని ఒక గొప్ప తపస్సుగా ఈశ్వరుడు స్వీకరిస్తాడు. స్వీకరించి అటువంటి వాణ్ణి సర్వేశ్వరుడు సర్వకాలముల యందు కాపాడుతూ ఉంటాడు. పలుకుబడిన తని పాపంబులు విడుచున్, పలికిన తని పొందును పాపంబులు, ఉరుపాపము తనపై నొలయింపగనేలా నింద ఉడిగినగాదే. నిష్కారణంగా, కారణం లేకుండా, క్రౌర్యంతో, ద్వేషంతో, కుట్రతో, పగతో ఇంకొకరిని నింద చేస్తే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరిని నిష్కారణంగా నింద చేస్తామో అటువంటి వారు పూర్వం చేసిన పాపములు ఏ ఉంటాయో ఆ పాపములను నింద చేసిన వారికి ఇస్తారు. ఎవరు నింద చేశారో వారి పుణ్యములను మాట పడ్డవాడికి ఇస్తారు. ఆయన ఓర్చి ఊరుకుంటే, ఆయన తిరగబడకూడదు. ఇది ఈశ్వర కృత్యం, పైకి కనపడేది కాదు. ఈశ్వరానుగ్రహం అలా ఉంటుంది. అంటే ఈ గుణమును సంతరించుకున్నాడు, ఇంత సాధన చేశాడు, ధర్మాన్ని నమ్మాడు, నన్ను నమ్మాడు, తెగబడి ప్రవర్తించలేదు. నా అనుగ్రహం ఏమిటి అంటే అవతలవాడు చేసిన పుణ్యాన్ని తీసి యువతలవాడికి వేస్తాడు, యువతలవాడి పాపాన్ని తీసి అవతలవాడికి వేస్తాడు. కాబట్టి ఎవరు చెప్పారయా నోటి మాట ద్వారా అవతలవాడి పాపాలు నీకు తెచ్చుకుని నీ పుణ్యాలు అవతలవాడికి ఇమ్మని? తిట్టానని నువ్వు అనుకుంటున్నావు, ఆయన తెగబడలేదు, ఆయన తిరగబడలేదు అనుకుంటున్నావు. తిరగబడక నీ పుణ్యాలు ఎత్తుకుపోయాడు, తిరగబడక ఆయన పాపాలు నీకు ఇచ్చాడు. ఇది తెలుసుకుంటే ధర్మరాజా, ఎప్పుడైనా నింద ఉడిగిన కాదే, అసలు మనం ఇంకొకళ్ళ జోలికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు నింద చెయ్యాలి, ఆ నింద చేసి ఎందుకు వచ్చింది, మన పుణ్యాలు వాడికి ఇవ్వడం ఏమిటి, వాడి పాపాలు మనం పుచ్చుకోవడం ఏమిటి, ఆఖరణ తీరా ఇంత చేశామనుకున్న తర్వాత శరీరం ఉడికిపోయిన తర్వాత పడిపోయాక అయ్యా నేను అది చేశానండి, గోదానం చేశానండి, గోసేవ చేశానండి, ఫలానా ఆయన్ని తిట్టావుగా అక్కడికి పోయింది నీ పుణ్యం అంతా, అయ్యా నేను ఈ పాపాలు ఎప్పుడు చేయలేదండి, ఆయన్ని తిట్టావుగా ఆయన పాపాలు నీకు వచ్చాయి, ఏమైపోతావు? ఎందుకయ్యా ఈ కోరి కోరి తెచ్చుకోవడం ఏంటి, ఎందుకు వచ్చింది ఇదంతా? నింద చేసి తెచ్చుకోవచ్చా ఇలా? కాబట్టి ధర్మరాజా చాలా జాగ్రత్త సుమా. నింద చేయడం తేలిక, చాలా తేలిక, నోటి మాటే కదా పెట్టుబడి ఏమిటి అనుకుంటాం, కానీ లోపల పోతుంటాయి. నిశ్శబ్దంగా లోపల కూర్చున్నవాడు చేసేస్తుంటాడు ఈ వ్యవహారాలు. కాబట్టి చాలా జాగ్రత్త సుమా. కుపితుడగువాని వ్రతమును జపమును దేవార్చనంబు శ్రాద్ధక్రియయున్ తపమును దానము ఐజనము అపగతములుగాగజేయు అంతకుడలు కన్. విపరీతమైనటువంటి కోపస్వభావం ఎవరికి ఉంటుందో అటువంటి వాడు చేసినటువంటి వ్రతాలు, అటువంటి వాడు చేసిన జపం, అటువంటి వాడు చేసిన పూజ, అటువంటి వాడు పెట్టిన శ్రాద్ధములు, అటువంటి వాడు చేసిన తపస్సు, అటువంటి వాడు చేసిన దానం, అటువంటి వాడు చేసినటువంటి ఏదో భోజనాదులు పెట్టినటువంటి ప్రక్రియ లేదా యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితం యమధర్మరాజు గారు తీసేస్తాడు. ఎందుకు తీసేయడం? పాపం అంత కష్టపడి చేసుకున్నాడు కదా. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు తీసేస్తాడో తెలుసా ఈశ్వరుడు? మహాకోపధారి. ఇవి చేశాడు, గొప్ప పుణ్యం వెళ్ళింది. ఇప్పుడు ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుని అపారమైన కోపం కదా, చిన్న తప్పుకి పెద్ద పెద్ద మాటలతో శాపాలు ఇచ్చేసి అవతల వాళ్ళని పాడు చేస్తాడు ఈ పుణ్యబలంతో.
కాబట్టి ఆ పుణ్య బలం ఉంటే దాని వలన వచ్చేటటువంటి భోగముల ద్వారా సమాజాన్ని పాడు చేస్తాడు తన కోపంతో. అందుకని వాడి దగ్గర ఉండడానికి వీల్లేదు కోపం అన్నాక. కోపం అన్నది అత్యంత ప్రమాదం. అందుకని వాడి దగ్గర ఆ ఫలితం లేకుండా చేసేస్తాడు యముడు. అందుకని ఇవన్నీ ఏవి చేస్తున్నాడో, వ్రతములు చేయనివ్వండి, జపం చేయనివ్వండి, దేవతార్చన చేయనివ్వండి, శ్రాద్ధక్రియ చేయనివ్వండి, పూజ చేయనివ్వండి, తపస్సు చేయనివ్వండి, దానం చేయనివ్వండి, యజ్ఞం చేయనివ్వండి, దాని వలన వచ్చేటటువంటి పుణ్యాన్ని వెంటనే అధర్మరాజు గారు తీసేస్తుంటాడు. కోపము వలన సమాజము పాడైపోతుంది కనుక, కోపమున్న వాడి దగ్గర ఇవన్నీ ఉండడం ప్రమాదం కనుక ఈశ్వరుడు దాన్ని ఉండనివ్వడు. అది తెలుసుకున్న నాడు చెయ్యడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించుకోవడం అంత ముఖ్యం. ఇల్లు కట్టుకోవడం ఎంత ముఖ్యమో ఇంటిని రక్షించుకోవడం అంత ముఖ్యమా? కష్టపడి రాసుకోవడం ఎంత ముఖ్యమో రాసుకున్న పుస్తకాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం అంత ముఖ్యమా? కష్టపడి వచ్చి కూర్చుని వినడం ఎంత ముఖ్యమో విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంత ముఖ్యమా? చేసుకున్న పుణ్యం ఎంత ముఖ్యమో పుణ్యం పోగొట్టుకోకుండా చూసుకోవడం అంత ముఖ్యమా? అయినప్పుడు ఇతరుల్ని నింద చేయమని ఎవడు చెప్పాడు, కోపం పెట్టుకోమని ఎవడు చెప్పాడు? ఈ రెండు జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే ఉంటాయా? పెనం మీద నీటి బొట్టు ఆవిరైపోతాయి, కాలిన పెనం మీద నీటి బొట్టు కదా, లేకపోతే మళ్ళీ అదో దోషం వస్తుంది. కాబట్టి ధర్మరాజా జాగ్రత్త, ఇవి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవచ్చుమా. ఇక మాట గురించి నీకు ఒక మాట చెప్తా. పలుకకయుండుట కంటె తగ పల్కుట మేలు వినుండు సత్యమం పలుకుట ధర్మ మార్గమున పల్కుట సర్వజన ప్రియంబుగా పలుకుట యోలి నిక్కుడగు భంగులు వీని విరింగి యొండుమై పలుకక నాలుగు చందముల పల్కక మెత్తురువాని దేవతల్. మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా ధర్మరాజా 4 విషయాలు జ్ఞాపకం పెట్టుకో. మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతి కాదు. ఎప్పుడూ మాట్లాడకుండా కూర్చోకూడదు, మౌనంగా మాట్లాడాలి. మొట్టమొదటి విషయం, భగవంతుడిచ్చిన గొప్ప ఉపకరణం అది. అయినప్పుడు మాట్లాడాలి. లేనప్పుడు నీ అనుభవం ఎందుకు పనికి వస్తుంది? అసలు ఏమీ మాట్లాడకుండా ఎప్పుడు ముంగిలే కూర్చుంటానంటే కుదరదు. ఎవరో రమణ మహర్షి లాంటి భగవాన్ రమణులు, అరుణాచల భగవాన్ రమణుల వంటి వారికి చెల్లింది అది. కాబట్టి ఎందుకంటే వారు తమలో తాము రమిస్తూ ఉంటారు. ఆ స్థాయికి వెళ్లకుండా ఎందుకంత మౌనం? మాట్లాడాలి. కాబట్టి మాట్లాడు. మౌనంగా ఉండడం కన్నా మాట్లాడడం మంచిది. కానీ సత్యము పలుకుట, మాట్లాడమన్నాం కదా అని అసత్యాలు మాట్లాడకు, సత్యం మాట్లాడు. అలాగే ధర్మ మార్గమున పలుకుట, ధార్మికంగా మాట్లాడు. సర్వజన ప్రియంబుగా పలుకుట, అందరూ సంతోషించేటట్టుగా మాట్లాడు. ఇతరుల యొక్క అజ్ఞానం పోయేటట్టు వాళ్ళకేదో మేలు జరగడం కోసం మాట్లాడు. ఈ 4 నీ వాక్కునకు ఉంటే దేవతలందరూ కూడా సంతోషిస్తారు. వాక్కునకు ఈ దోషములు లేకుండా చూసుకో అని. ఎవ్వడు రమించునొక్కడ ఎవ్వడు పెక్కెండ్ర ప్రీతి నిసగగ చేయున్ ఇవ్వటిలు నెవ్వనికి బలమెవ్వడు కలహంబు వెంటకెంతయు తొలగున్. ఎవడు ఇతర వస్తువుల యొక్క ప్రమేయం లేకుండా, అంటే అన్నం ఉందా లేదా, ఆ ఫ్యాన్ తిరుగుతోందా లేదా, గాలి ఇస్తోందా లేదా, చల్లగా ఉందా లేదా, మంచి బట్ట ఉందా లేదా అని సంబంధం లేకుండా ఒక్కడే పరమ సంతోషాన్ని పొందగలడు. ఏ ఒక్కడు ఉన్న కారణం చేత లోకంలో అందరూ కూడా ప్రశాంతత పొందగలరు. ఎవడికి ఎప్పుడూ అవతల వాళ్లతో దెబ్బలాట ఉండదు. అలాంటి వాడు ఎవరైనా ఉంటాడా? తాత అని అడిగాడు ధర్మరాజు గారు. వెంటనే భీష్ముడు అన్నాడు, ఉంటాడు. ప్రాజ్ఞుడు రమించునొక్కడ ప్రాజ్ఞుడు పెక్కండ్ర ప్రీతి బరగగ చేయున్ ప్రాజ్ఞుడు బలవంతుండగు ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలంగొన్. ప్రాజ్ఞుడు అంటే ఆత్మవిచారం చేసి ఆత్మని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడు ఎవరి జోలికి వెళ్ళడు. తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఎప్పుడు మంచి విషయాలు, భగవత్ సంబంధం తలుచుకు తనలో తానే మురిసిపోతుంటాడు, ఆనందపడిపోతుంటాడు. ఆయనకి ఇతర విషయాలతో సంబంధం ఉండదు. ప్రాజ్ఞుడు పెక్కెండ్ర ప్రీతి బరగగ చేయున్, అటువంటి వాడు ఎక్కడుంటాడో అక్కడ అందరికీ సంతోషం. అంతేకాదు ప్రాజ్ఞుడు బలవంతుండగు, ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి రక్ష భగవంతుడి, కాబట్టి ఆయన కన్నా బలవంతుడు ఉంటాడు. కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టు పడక తొలగును. ఆయన ఆ ప్రాజ్ఞుడైన వాడున్నాడే, ఆయన కలహము జోలికి వెళ్ళడు. ఎందుకంటే ఆయన అసలు ఎవరితోనూ దెబ్బలాట పెట్టుకునే ప్రయత్నం చేయడు. వాడు వినడు అనుకున్నాడు అనుకోడు, ఊరుకుంటాడు. వింటాడు, చెప్తాడు. విన్నాడు, పాటించలేదు, చెప్పడం నా కర్తవ్యం, చెప్పాను, మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్తాను, మీరు చెప్పిందంతా చెత్తండి, చాలా సంతోషం అండి, తప్ప ఆయన ఏం గొడవకెళ్ళడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది. ఒక్క వంకాయ కూర ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చదు,
నేను ఎక్కడో ఒకసారి మా అబ్బాయిని చేర్చడానికి ఓ కాలేజీకి వెళ్ళాను. ఆ మెస్లోకి వెడితే అక్కడ బోర్డు ఉంది. దాని మీద ఏమని రాశారంటే, ఈ ప్రపంచమునందు ఏ వంటవాడు అందరి రుచులను తీర్చలేడు అని రాశాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది. మెస్లో పెట్టాడు రా అంటే, వేసిన పప్పు వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. కూర వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. పచ్చడి వీడికి నచ్చుతుంది, వాడికి నచ్చదు. ఏ వంటవాడేమిటి? ఇంట్లో ఇల్లాలు వండింది భర్తకి పిల్లలకి అందరికీ సమానంగా నచ్చకపోవచ్చు కదా. అయినప్పుడు ఒకటి చెప్పింది అందరికీ ఎలా నచ్చుతుందండి? ఒకటికి నచ్చదు. నచ్చలేదని కూడా ఒకటి వెళ్ళకూడదు. నమస్కారం పెట్టి అలా చాలా సంతోషం అండి, పరమానందం. అలా అన్నవాళ్ళు ఉన్నారు, ఇలా అన్నవాళ్ళు ఉన్నారు. ఇంతకన్నా జీవితంలో కావలసిందే ఉంది. గర్వం పెరగకుండా ఉండడానికి ఇదో మంచి అవకాశం అండి అనాలి. అంతేగాని దానికి గొడవ పడిపోయి గుండెలు బాధేసుకుని అల్లరి పడిపో కుసుమా ధర్మరాజా. వాడికి దెబ్బలాట ఎందుకు ఉంటుంది? దెబ్బలాట ఉండదు. వాడికి ఉండదు. వాడితో ఇతరులకు ఉంటే ఉండొచ్చు, ఆయనకి మాత్రం ఉండదు. కాబట్టి ప్రాజ్ఞుడు కలహమున తొట్టుపడక తొలంగున్. అసలు దెబ్బలాట అన్నమాటే, కలహం అన్నమాట ప్రాజ్ఞుడికి ఉండదు అని ఈ హంసగీతనంతా చెప్పి చక్కగా శాంతి పర్వంలో మీ అందరూ కూడా చదువుకోవచ్చు. దాన్ని ప్రతిరోజు అనుష్ఠానంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అమృత భాండముల వంటి మాటలు కదండి. భీష్ముడు ఒక మాట చెప్పాడు. సాదర వృత్తి సాధ్యుల ప్రహర్ష సమేతుల చేయబూని సంవాదము చేసే దేవముని వంజుడజుండు ఇది చేయు ఆయురుత్పాదన ఇచ్చు సంతత శుభంబులు కీర్తియునర్చు పుత్ర పౌత్రోదయమావహించు భరతోత్తమ తన్ వినినన్ పఠించినన్. ఈ హంసగీతని ఎవరైనా విన్నా, ఎవరైనా ఇది చదువుకున్నా, అటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ఫలితములు కలుగుతాయి. దీనికి ఫలశ్రుతి చెప్పారు ఈ హంసగీతకి. ఇది చదువుకుంటే ఇవి జరుగుతాయి అని చెప్పారు. అందులో ఇది ఏం చేస్తుంది అంటే, ఇది చేయు ఆయురుత్పాదన, అపమృత్యు దోషం రాకుండా ఆయుర్దాయాన్ని నిలబెడుతుంది. ఈ హంసగీత విన్నా చదివినా దానికి అంత శక్తి ఉంది. అలాగే ఇచ్చు సంతత శుభముల్, మంచి శుభములను ఇస్తుంది. మంచి గుణములు ఉన్నవాడికి ప్రశాంతత కన్నా శుభమే ఉంటుందండి. కాబట్టి మంచి శుభములను ఇస్తుంది. కీర్తియునర్చు, చక్కటి కీర్తి లభిస్తుంది. అంతేకాదు పుత్ర పౌత్రోదయమావహించు, కొడుకులు లేని వాళ్ళకి కొడుకు పుడతాడయా, వంశం నిలబడుతుంది, మనవణ్ణి చూస్తాడు తొందరలో. పౌత్రోదయం ఆవహించు భరతోత్తమ, ఓ ధర్మరాజా, తన్ వినినన్ పఠించినన్. ఈ హంసగీత విన్నా చదువుకున్నా అంత గొప్ప ఫలితం. అటువంటి హంసగీతని ధర్మరాజా ఇవాళ నీకు చెప్పానని భీష్ముడు చెప్పగా, పరమేశ్వరుడు అనుగ్రహించి నా చేత పలికించి నన్ను ధన్యుణ్ణి చేశాడు, వినేటట్టు చేసి మిమ్మల్ని ధన్యుల్ని చేశాడు. రేపటి రోజు సోమవారం, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం పరమశక్తివంతం. కిందటి సోమవారం మనందరం చాలా అద్భుతమైన కార్యక్రమం చేశాం కదా. గోశాలలో కిందటి శ్రావణ సోమవారం నాడు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈటీవీ రేపు ఉదయం మొదటి ఎపిసోడ్గా ఉదయం 8:05 ప్రసారం చేస్తోంది. మీ అందరూ కూడా చూడొచ్చు. మనం గత శ్రావణ సోమవారం కాకినాడలో గోశాలలో చేసిన కార్యక్రమాన్ని. రెండో భాగం మళ్ళీ ఎప్పుడో ఉంటుంది, నాకు తెలిసినప్పుడు మీకు చెప్తాను. కాబట్టి శ్రావణ సోమవారం చాలా చాలా గొప్పది, మహాశివరాత్రి కన్నా గొప్పది. అటువంటి శ్రావణ మాసం సోమవారం సాయంకాలం వేళలో భీష్మాచార్యుల వారి నోటి మీదుగా వచ్చినటువంటిది ఏది వింటే మనం తరిస్తామో, ఏది శ్రావణ సోమవారానికి అంతటికీ కూడా మనందరికీ అనుగ్రహ వర్ష రూపంలో నిలబడుతుందో, అటువంటిది పరమేశ్వరుడు నా చేత పలికించి మీ చేత వినేటట్లు చేసి అనుగ్రహించుగాక అని నమస్కరిస్తూ, మంగళాశాసనపరై రదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.